మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. బట్ ఒకప్పుడు మిమ్మల్ని చూస్తేనే కొంచెం భయం వేసేది. ఒక ఐన్స్టీన్ లుక్ కూడా వచ్చింది తెలుసా? చాలా బాగుంటుంది. మీరు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఈ అమ్మ సారీ హీరో అవుదామని వచ్చినట్టుగా నాకు చెప్పారు కొంతమంది. మీరు ఇప్పటికి ఒక 150 ఫిల్మ్స్ చేసింటారా? చిరంజీవి గారు 150, మీరు 150. అదే మీరు మరీ డీప్ డైవ్ అని చెప్పి నన్ను తోసేసేటట్టున్నారు. యూజువల్గా మీరు ఏమన్నా సలహా ఇస్తారా? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను ఎలానో ఆ తప్పులు చేశాను రా, నువ్వు కొత్త తప్పులు చేయ అనే టైప్లో. మీ మైండ్లో మీరు ఎంత ఏజ్లో ఆగిపోయారు? వావ్, దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓ ఏం మాట్లాడారు మీరు? మేము ఏమనుకోవాలి మీ క్యారెక్టర్ గురించి? నా పర్ఫార్మెన్స్ని గుర్తిస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఏమి ఉండదు. కొన్ని చిన్న చిన్న విషయాలు భలే చెప్తారు. ఐఎమ్ సో పాపులర్ ఫర్ చిన్న విషయాలు. ఐ టెల్ యూ. ఒక ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వర్క్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరు? అది చెప్పం మేము. నేను ఇబ్బంది పెట్టలేదంటే నేను ఇబ్బంది పడుతున్నట్టు కొద్దిగా ఎక్కడో. కృష్ణవంశీ గారు ఏమో చూసి ఏంటి రవి ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఎప్పుడే ఇచ్చారు రవికి, ఏ చూసి నువ్వు ఇమీడియట్గా చేయలేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ సారీ అండి. ఓకే అంటే మీకు రీసెర్చ్ చేస్తున్న దానిలో ఇంకోటి కూడా వచ్చింది. అంటే ఇది ఆగండి పర్లేదు, టాప్ ఆఫ్ ద మైండ్ వేటూరు గారి పాట ఏదైనా ఉందా? తప్పని ఒక 2 లైన్లు పాడండి అంటే ఏం పాడతారు? శృతి చేసుకుంటారు కదా మీరు. గుర్తు అంత లేదు కానీ యాక్టింగ్ వెళ్ళి అరే మేము ఇవి చూసుకోవాలా, అసలు స్క్రిప్ట్ చూసుకోవాలా? చాలా బాగా చెప్పారు రవి. నువ్వు చేసిన నేను చేశా, నువ్వు ఇక్కడున్నావు, నేను ఇక్కడున్నా. హాయ్ రవి. హాయ్, వెల్కమ్ గురు. ఇడిద్దాం మనం. ఏమైంది అంటే కెమెరా అంటే మనం సినిమా వాళ్ళం కాబట్టి అలానే చేయొచ్చు. ఇలాగా వి షుడ్. ఇటు కెమెరాకి ఇటు. ఓ ఇది బాగుంది. నైస్. గుడ్ టు యాక్చువల్లీ ఫైనలీ బీ హియర్. అండ్ మీరు నన్ను ఏమడుతారు నాకు తెలియదు కానీ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ టూ మచ్. వై? బికాస్ మీ ఇది ఉంది కదా గురు అఫీషియల్ రీల్స్ అవి ఐ నో యూ ఫ్రమ్ టెర్రర్. దాని తర్వాత 1-2 సార్లు కలిసినప్పుడు యూనో హంబుల్ టైప్లో యూఆర్ లైక్ వెరీ సైలెంట్, వెరీ సైలెంట్ బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ ఆర్ ఆన్ దిస్ వన్. లాస్ట్ 1 year 1.5 year ఐ బీన్ ఫాలోయింగ్. టెరిఫిక్. అంటే 0 నుంచి 190K 200K ఫాలోవర్స్, ద వే దే వర్ గ్రోయింగ్ అండ్ ద వే యూ వర్ గివింగ్ దే రీల్స్ అండ్ ఆల్ సిచ్యువేషన్స్ మీరు తీసుకున్నవి ఇవన్నీ అసలు అద్భుతం అబ్బా. ఒకటి ఓపెన్గా చెప్పేస్తా ఆడియన్స్కి, చెప్పండి. ఐ లైక్ ఒక 3 months ఆఫ్ హార్డ్ వర్క్, రిగరస్ హార్డ్ వర్క్ విల్ పుట్ యూ 2 years ahead of time అన్నారు కదా. అది అసలు అది నిజంగానే అది వెరీ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే మామూలుగా ఉండొచ్చు, అది అందరికీ తెలిసినదే అయి ఉండొచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు అది ప్రూవ్ చేసినట్టుగా కనపడతా ఉంటుంది. ఖచ్చితంగా గురు ఒక 3 నెలలు గట్టిగా కష్టపడ్డాడు రా ఎక్కడో. సో హీ గాట్ దిస్ ఐడియా, హీ ఎగ్జిక్యూటెడ్ దిస్ ఐడియా ఇంటూ ట్రాన్స్లేటింగ్ ఇంటూ, లేకపోతే ఆ రీల్స్ అన్నిటిలోనూ ఫెయిల్యూర్లా అనిపించేవి కూడా చాలా పాజిటివ్గా తీసుకొని దాన్ని ఒక సిచ్యువేషన్గా మార్చి మీరు చెప్తూ ఉంటే రియలీ గుడ్ బ్రో. థ్యాంక్ యూ. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేయనివే జరుగుతుంటాయి కాబట్టి సినిమా నేనేదో ప్లాన్ చేసుకొని వచ్చానా, మీరేం ప్లాన్ ఇది చెప్పారా? బట్ ఎనీవేస్ మీరు చెప్తున్న చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. అండ్ రవి, యూఆర్ వెరీ స్వీట్ పర్సన్ రవి. నేను ఈ పాడ్కాస్ట్ చేయడానికి రీసెర్చ్ అనేది మన ఉంటుంది కదా, మన ఇది రీసెర్చ్ అది జస్ట్ లైక్ దట్ చేయలేం కదా. ఐ హావ్ టాక్డ్ టు మెనీ పీపుల్. మీకు తెలియదు నేను ఎవరితో మాట్లాడాను తెలియదు. డిఫరెంట్ సోర్సెస్ అంతా పుట్ టుగెదర్ రవివర్మ గారితో పాడ్కాస్ట్ అనగానే వావ్, ఫస్ట్ రియాక్షన్ వావ్ అండి. ఓకే. ఆనెస్ట్లీ స్పీకింగ్ మన రాకీ ఫిల్మ్ లో చేశారు, వెనెలా విలన్, అలా గుర్తు చేయాల్సి వస్తుందేమో అని ఏదో అనుకున్నా. ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కదా, మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎంత గుర్తుపడతారో తెలియదు కదా. ఆ ప్రిపరేషన్ లో ఉంటే వాళ్ళు వావ్ ఏంటంటే మీరు వావ్ అనే రియాక్షన్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈజ్ మై గెస్ట్, మీరు వావ్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకన్నారు తెలుసుకోవచ్చా అని అడిగి. ఇట్స్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అలా చెప్పినప్పుడు 2-3 రకరకాల వర్డ్స్లో చెప్పారు ఇదే మాట.
నేను అది చేసేటప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రవి మీ గురించి నేను రీసెర్చ్ చేయడం వల్ల ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. అది ఎంత మంచిది తెలుసా మీకు మంచి యాక్టరో ఇంకోటో కాదు, గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే ట్యాగ్తో మాట్లాడుతున్నారు అందరూ. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, మనకు తెలియకుండా మన గురించి ఇంతమంది ఇలా అనుకున్నారు, అది రవికి తెలియదు, నేను చెప్పాలి అని అనుకున్నా నేను. వెరీ స్వీట్ అండి, వాళ్ళకి వెరీ స్వీట్, చాలా థ్యాంక్స్. ఏదో ఒక టైం అలా గడిచుంటుంది. లేదు యాక్చువల్గా మీ గురించి నాకు కొంత తెలుసు, మై అబ్జర్వేషన్స్ ఆర్ దేర్. అది నేను అందరికీ చెప్దాం అనుకుంటే జనాలు ఆల్రెడీ అది అనుకుంటున్నారని తెలుసుకుని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. Sorry to disappoint. You've been too good in a way. You have disappointed me. I am so sorry. You are able to disappoint people. అది రవి మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్నా కదా, ఆ బ్యాండ్ స్టైల్ తెలియకనే ఎఫర్ట్లెస్గా స్టైల్ కనబడుతుంది మీలో. గత 4 yearsగా మరీ ఎక్కువ కనబడుతుంది. అంటే మీరు ఏజ్ అయ్యే కొద్ది వైన్ లాగా అలా అవుతున్నారేమో కానీ సాల్ట్ అండ్ పెప్పర్ వచ్చేటప్పటికి చాలా యాడ్ అయిందండి. టెక్స్చర్ యాడ్ అయింది. అంటే మనిషికి టెక్స్చర్ యాడ్ అయింది. నార్మల్గా మనం ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, మీరు 20 years దాకా ఒకలా ఉంటారు, 20 నుంచి ఆల్మోస్ట్ 35-40 దాకా ఒకలా ఉంటారు, మళ్ళీ 40 నుంచి ఇంకోలా ఉంటారు. సో ఆ ఫేజ్ చేంజ్లో మన 25 to 40 ఫేజ్ ఏదైతే ఉందో అది వెరీ పక్కాగా చేసుకోవాలి. అంటే హెయిర్ కట్ ఇలా చేయాలో, గెడ్డం అలా పెంచాలో, అదేదో చేయాల్సి వస్తుంది నార్మల్గా. అండ్ దట్స్ వేర్ ఐ థింక్ వీ యాడ్ మోర్ ఫిట్టింగ్ క్లోత్స్ అండ్ ఆల్ దాట్, రైట్, ఒకలాగా, రైట్. బట్ ఐ థింక్ ఎప్పుడైతే సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ అయిందో, అండ్ లక్కీగా జగపతి బాబు గారు కానీ అజిత్ గారు కానీ దే హ్యావ్ మేడ్ సాల్ట్ అండ్ పెప్పర్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ టు ద సినిమా ఫర్ నౌ. అంటే హాలీవుడ్లో అది ఓకే ముందు నుంచి ఉంది, బట్ ఫర్ అవర్ తెలుగు ఆడియన్స్ పర్టికులర్లీ ఇట్స్ అమేజింగ్ వాళ్ళు హౌ దే ఇంట్రడ్యూస్డ్ విత్ ఇట్. ఇంట్రడ్యూస్ చేసి దాని ఒక స్టైల్ చేస్తారు అనమాట, ఒక స్టేట్మెంట్. నౌ వీఆర్ హ్యాపీగా కొద్దిగా ఏమాత్రం తెల్లగా ఉన్నా అరే కవర్ చేద్దురా ఉండనే అనే టైప్లో నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి తెలుపు తెప్పిస్తున్నా. అంటే ఇప్పుడు నేను తెలుపు ఎక్కువ అవసరం అయితే తెలిపేద్దాం అనే టైప్లో. నాకు హెయిర్ అంతా బ్లాక్ అంటే ఈ ఏరియాస్ తప్పితే. ఓకే, యాక్చువల్గా నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. చెప్పండి. వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ ఏజింగ్ అనే ఒక ప్రక్రియకి హౌ డు యూ సీ ఇట్? ఐ సీ అ లాట్ ఆఫ్ గ్రేస్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. గ్రే కలర్ అంటున్నా? గ్రే కాదు, నో సారీ, గ్రే కలర్ కాదు. ఆ గ్రే కలర్తో పాటు ఒక గ్రేస్ అంటే చిరంజీవి గారు డాన్స్ ఎలా ఉంటుందో అది గ్రేస్ కదా. ఐ థింక్ ఏజ్ను కూడా నేను అలాగే తీసుకుంటున్నాను యాక్చువల్లీ. ఎవ్రీ ఏజ్ వెన్ యూ కీప్ మూవింగ్ ఆన్ యూ కొద్దిగా మారుతూ ఉంటారు. ఎక్కువ మాట నాకు ఇష్టం లేదు, బట్ ఇన్ ఆల్ దీస్ ఫేజెస్ ఐఎమ్ వెరీ చైల్డ్ లైక్. అంటే నాకు చిన్నపిల్లలానే ఉంటాం ఇష్టం. పర్టికులర్లీ లోపల ఐఎమ్ లైక్ తెల్లకాయతో అన్న కదా, ఓపెన్ బుక్ ప్రిటీ మచ్. ప్రేక్షకులకి తక్కువేమో, సినిమా ఇండస్ట్రీకి తక్కువేమో, బికాజ్ నన్ను వేరే రోల్స్లో చూశారు కాబట్టి. బట్ ఇన్ జనరల్ ఓపెన్ బుక్కే నేనేది పెద్ద ఫిల్టర్లు దాచుకోవటం కానీ అలా దీనివల్ల ఏమవుతుంది, మనకి ప్లస్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, ఐఎమ్ షూర్ దెర్ ఆర్ థింగ్స్ దట్ నీడ్ టు బి డన్ అ సర్టన్ వే. బహుశా ఇలా జాగ్రత్తగా చేసుకోవాలేమో కొన్ని, బట్ నాకు తెలియదు ఆ జాగ్రత్తలు. నన్ను నేను ఆపుకునేది ఏది కూడా నేను రానివ్వను. దట్స్ మై టేక్ ఆన్ ఆల్ దిస్ ఏజ్ దట్ ఐ హావ్ బీన్. ఐఎమ్ ఫుల్ ఓపెన్. ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. సో గ్రేట్. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హీరో అవుదామని వచ్చినట్టుగా నాకు చెప్పారు కొంతమంది. దిస్ మ్యాన్ కేమ్ టు ఇండస్ట్రీ టు బికమ్ ఏ హీరో అని తెలిసింది, డైరెక్ట్ అడుగుదామని. లేదు, అంటే నేను హీరో తప్ప వేరేగా ఏమీ ఆలోచించలా. See, nobody knows this. కాకపోతే ఏంటంటే నేను నా పాత్రను కూడా హీరోగానే తీసుకున్నా. That's right. I can connect to that. I've always taken my role to be the lead of that particular role. That particular role కి వాడే హీరో. ఆ పర్టికులర్ సన్నివేశం ఒకవేళ రైటర్ కానీ డైరెక్టర్ కానీ నాకు నీ నుంచి ఈ సీన్కి ఈ స్టోరీకి ఇంత కావాలి అంటే అంతే ఇస్తా. అలా అని చెప్పి పరిధి దాటను, ఎందుకంటే స్టోరీలో ఉండే పరిధులు అవి. బట్ నా పరిధికి నేనే హీరో. సో బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి, అంటే ఎంత షుగర్ కోట్ చేసి ఇలా చెప్పినా కూడా ఒరిజినలీ నేను చిరంజీవి గారి ఫుల్ ఫాలో ముందు నుంచి. నెక్స్ట్ చిరంజీవి మనమేరా అన్న టైప్లో. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉండిందా? ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ నాకు చిన్నప్పటి నుంచే ఉండింది. సక్సెస్ కూడా అలానే ఉండింది. ఐ థింక్ సమ్వేర్ నా చిన్న సర్కిల్లో ఎప్పుడు ఐ వాజ్ దేర్ అన్నమాట. నా స్కూల్లో నేను 10 years నేనే కల్చరల్ యాక్టివిటీస్ కానీ వీటికి కానీ వాటికి కానీ ఐ యామ్ ద నేమ్. సిబిఐటీలో అంతే, సిబిఐటీలో బెస్ట్ డాన్సర్ ఫర్ 4 years. అసలు ఐ హావ్ రిటన్ అ సాంగ్, పాటలు కూడా కొన్ని రాశాను.
బెస్ట్ డాన్సర్. స్కిల్ ఎక్కడ రాలేదు మాకు బయటికి. మాకు అలా కుదరలేదండి. ఏదైనా రీల్స్ కానీ ఏదైనా చేద్దాం రవి. రీల్స్ ఏదన్నా అంటే ఇంకెప్పుడు చేస్తాం, ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు చేస్తారు? సమ్వేర్ ఐ థింక్ సినిమాలో అప్పుడు పడుంటే బాగుండేది, పడే అవకాశం పెద్దగా రాలేదు. సో అప్పుడు ఐ థింక్ విలన్ని నేను హేట్ చేసేది అదొక రీజన్ ఉందని. డాన్స్ ఉంటుంది రా బాబు. మంచి విలన్ కి డాన్స్ ఇచ్చే టైప్లో ఏమైనా ఉంటే చెప్పండి. సో బట్ యా, I was the best dancer for 4 years during that time. Why don't you consider at least one Hyderabad good dance number for 60 seconds for all of us? ఎందుకు ట్రై చేయలేరు మరి? మేము ఎప్పుడు చిన్నగా చేయండి. గ్రేస్ అనేది ఉంది కదా చిరంజీవి గారి నుంచి. మరి ఎగిరి ఫ్లోర్ మూమెంట్స్ అవసరం లే. We want to see. That please consider it. Done. మళ్ళీ ఫాలో అప్ చేసి లేదు మీరు తలుచుకుంటే చేస్తారండి. నేను చేస్తాను. నన్ను అడుగుతారు. I was like హైదరాబాద్లో కూడా 3rd అది వచ్చాను కాంపిటీషన్స్లో. ఎంటరింగ్ ఇంటూ లిటిల్ డీప్ డైవ్ విత్ యాక్టర్ గురు కదా, కొంచెం డీప్గా వెళ్దాం. మీరు ఆనెస్ట్గానే ఉంటారు, మరి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికి ఒక 150 ఫిల్మ్స్ చేసింటారా? అబౌట్ దట్ యా, ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి బట్ యా. చిరంజీవి గారు 150, మీరు 150. అదే మీరు మరీ డీప్ డైవ్ అని చెప్పి నన్ను తోసేసేటట్టున్నాను. జస్ట్ జోకింగ్. చిరంజీవి గారు 150 ఎక్కడ, వర్మ 150 ఎక్కడ. 150 ఫిల్మ్స్ చేస్తుంటారు, చాలా రోల్స్ చేశారు. డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ యూ హ్యావ్ ఎనీ ఇఫ్స్ అండ్ బట్స్ ఆర్ రిగ్రెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్? ఈ ఇఫ్స్ అండ్ బట్స్ అంటే I do have some regrets. Oh, okay. Yes, I do have some regrets. The regret is that I've not given my full self to what I wanted to do completely. అంటే సూపర్ స్టార్ అయిపోయావన్నా, లేకపోతే బెస్ట్ యాక్టర్ అయిపోయావన్నా, అలా అది అవుట్కమ్ అది. బట్ ఇన్పుట్టే అంత నేను సరిగ్గా ఇవ్వలేదనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంది. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ ప్యారలల్ లైఫ్. దాన్ని డైరెక్ట్గా నా లైఫ్ చేయలేదు దాన్ని కంప్లీట్గా. అంటే ఇప్పుడు యాక్టింగ్ని, ఎందుకంటే ఇప్పుడు మనం 10th పాస్ అయ్యాము, దాని తర్వాత ఏం చేసాం, ఇంటర్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం, ఉద్యోగాలు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, నాకు టెండూల్కర్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. వై? బికాస్ తనకి బ్యాట్ బాల్కి ఉండే ప్రేమ ఏదైతే ఉందో, హీ సో ఇన్ లవ్ విత్ దాట్, హీ రెస్పెక్ట్స్ ద బాల్ నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ ఇట్ ఇస్. పెట్టి బండగొట్టుడు కొట్టాలన్నా ఆ బండగొట్టుడు కూడా చాలా ఆథెంటిక్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద షాట్స్ ఇన్ ద బుక్లా ఉంటుంది, రైట్? ఆర్ సమ్ ఇన్నోవేషన్ దట్ హీ డస్ విచ్ ఇస్ స్టిల్ పర్ఫెక్ట్ షాట్. సో he will add some shots to the textbook also. బేసికలీ. సో మొన్న మధ్య రీల్ కూడా చూసాను. ఇప్పుడు ధోని గారిది కానీ, రోహిత్ శర్మది కానీ, ఈ షాట్స్ అన్నీ కూడా he has done it కరెక్ట్. he has done it ఆల్రెడీ. ఆయన కొట్టేశాడు. కాకపోతే ఏంటంటే తన ఫేవరెట్ షాట్ అని కాదు, అన్ని షాట్లు కొడతాడు ఆయన. సో అలాగా నేను అనేది ఏంటంటే, ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో, అది నేను బహుశా ప్రేమించాను కానీ అమలుపరచలేదు, వెళ్ళి ప్రాక్టీస్ చేయలేదు. అంటే యాక్టింగ్ వైజ్ గాను, లేకపోతే ఐ హ్యాడ్ మై ఓన్ థాట్స్. అదే అనిపించింది. అంటే మనకు ఒక మెంటర్ కానీ, ఒక గైడ్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం కొంతమంది దే షేప్ అవుట్ ప్రిటీ వెల్. మెంటర్షిప్. ఐ ఫీల్ ది డెఫిసిట్ ఆఫ్ అ మెంటర్ ఫర్ మీ ఈవెన్ నౌ. అప్పుడప్పుడు కొంత అట్లీస్ట్ ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ హెల్ప్ మీ అవుట్ ఇన్ దాట్. అందుకే నేను కూడా అప్పుడప్పుడు ఎవరికైనా ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలంటే నేను ముందుకెళ్ళిస్తాను. బికాస్ ఐ నీడెడ్ అ మెంటర్. వాళ్ళకి నేను మెంటర్ అవ్వాలని కాదు, కానీ వాళ్ళకి కొన్ని అపోహలు, కొన్ని అవో ఉంటాయి, యూనో. లేకపోతే ఫ్రెష్గా చిన్నపిల్లడు చూసినట్టు చూస్తారు దాన్ని, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో. కొన్ని క్వశ్చన్స్ ఏమైనా వాళ్ళకి అందితే ఐ థింక్ దే విల్ డూ బెటర్ అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాయి. అదని ఉంటే ఐ కీప్ టెల్లింగ్. మీరు చెప్తుంటే ఏమనిపించిందంటే, యూజువల్గా మీరు ఏమన్నా సలహా ఇస్తారా? నేను ఎవరికి సలహాలు ఇవ్వనండి, ఎవరిది తీసుకోను, యూజువల్గా అలా చెప్తుంటారు. కానీ మీరు వాళ్ళు అడగకపోయినా నేను ఒక స్టెప్ ముందు ఉండి వాళ్ళకి ఏదైనా చేయగలనా అని ఆలోచిస్తాను. అడగకపోయినా కంటే కూడా నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కరిది అందరికీ సేమ్ అప్లై కాదు. అవునవును. అడ్వైస్ కూడా అందరికీ సేమ్ అప్లై. సో ఏంటంటే ఒకలా ఉన్నారు అంటే, ఒక మా ప్రావర్బ్ ఉంది అంటే, వీ షుడ్ నాట్ రీఇన్వెంట్ ద వీల్ అని కదా. నేను ఎలానో ఆ తప్పులు చేశాను రా, నువ్వు కొత్త తప్పులు చేయి అనే టైప్లో. కావాలంటే నువ్వు కొత్త తప్పులు చేసి యూ లెర్న్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ దట్ మిస్టేక్. సో ఎప్పుడైనా ఎవరైనా కొద్దిగా ఒక మాట అడిగితే మాత్రం నేను చెప్తాను జనరల్గా. దట్స్ వాట్ హ్యాపెండ్. రెడీలీ అవైలబుల్. అంతేగా మేబీ సో. అసలు మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్లు అడగాలని మైండ్లో పోటీ పడుతుంది ఒకదాని కూడా, ఇలాగ మొత్తం స్క్రిప్ట్ అంతా అడిట్ అయిపోతుంది నాకు. సరే పక్కన పెడితే, మీ మైండ్లో మీరు ఎంత ఏజ్లో ఆగిపోయారు?
వావ్, దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మన మైండ్లో ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఏజ్ 100 దాకా వెళ్తాం, మైండ్తో సంబంధం లేదు, మనసులో ఆగిపోయా. అదేలేండి మనసే. అంటే మనం యాక్టర్లు కాబట్టి మైండ్లోకి వెళ్ళాలి అంటే. సో సమ్వేర్ మేబీ 15 పోనీ 20 కనీసం 21 20 అంటారు అనుకుంటే పోనీ 20. ఓ మెచ్యూరిటీ దగ్గర చైల్డ్ లైక్ దగ్గర ఆగిపోయి ఉంటాం కదా భయ. మెచ్యూరిటీ అనేది అనవసరంగా మన కంట్రోల్ చేయడానికి తప్ప ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఉండదు దాంట్లో. యూ షుడ్ బి మెచ్యూర్ అంటే ఎందుకు రా, అది ముదురుతాం కదా, తెలియకనే అన్ని దూరతాయి మైండ్ లో. ఈ అనుభవాలతో పాటుగా మనకి ఆ మెచ్యూరిటీ పెరిగి దట్స్ ద పాయింట్. I do not want to be in a phase where I cannot undo it. అది మీరు ఆపగలరా? అది యా, నా యాక్టింగ్ కూడా అలాంటిది. ఎలా అంటే 0 నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతిసారి. దానివల్ల నెగిటివ్స్ ఉండుంటాయి. యాక్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవ్వడం అంటే ఫస్ట్ టైం నేను నా జీవితంలో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారా, భయం వేస్తుంది అనే టైప్లో. రైట్. సో ఆ భయం తోటి ఏంటి అంటే ఏదో ఒక అన్సెటిల్నెస్, భయం వేస్తుంది, నర్వస్నెస్ వస్తుంది. బట్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ యువర్ వే. అక్కడ ఏంటంటే నువ్వు ముందు కూడా నీ వే ఫైండ్ అవుట్ చేసావు కదా అనేది గుర్తు వస్తుంది. సో దట్ యూ కాంట్ అండూ బికాస్ యూ ఆల్రెడీ డిడ్ సంథింగ్. కరెక్ట్. మళ్ళీ నేను అప్పుడు చేశాను కదా ఏముంది ఒక్క వచ్చేస్తా, అలా ఉండదు. అమ్మో భయం వేస్తుంది, ఏదో చేయాలి అనేదో ఉంటుంది. అంటే దట్ ఈస్ ద రైట్ వే అంట రవి. ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ కూడా యాక్షన్ చెప్పే ముందు చిన్న బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ ఉంటుందంట. అండ్ మనకు కూడా తెలియదు ఏముంది, మనకి అలాగే ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు కూడా 1 minute ఉన్నింది ఆ నర్వస్నెస్, అదేదో ఆ కష్టం అవ్వడమో ఏవో ఉంటాయి. సో అది మంచి ట్రాక్ లో ఉన్నట్టే, భయభక్తులు ఉన్నట్టు అన్నట్టే. ఐ థింక్. మీకు ఇష్టమైన కాంప్లిమెంట్ ఏంటి? అరే నన్ను ఈ మాట అనరా, కొంచెం సంతోషపడతా, మురిసిపోతా టైప్ ఏదన్నా? వాట్ యు లుక్ ఫర్? అప్రిషియేటింగ్ సైడ్ ఓకే బ్రో. అంటే లుక్ రియలీ ఫర్ ది అప్రిషియేషన్ నేమ్ అండ్ ఫేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే చాలా ఇంపార్టెంట్ కాదు యాక్చువల్లీ, బట్ అప్రిషియేట్ కాదంటున్నారా? కాదు, బికాస్ ఏమవుతుంది అంటే అది నీకు అది రీఅష్యూరెన్స్ మాత్రమే దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫైన్ అని, అంతవరకే. ఎందుకంటే రేపొద్దున్న తొక్కలా చేసాం అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చేసింది కరెక్టా కాదా, మీ డైరెక్టర్ గారికి రైటర్ గారికి మీరు ఇచ్చింది కరెక్టా కాదా, ఓన్లీ దట్ మ్యాటర్స్. అంతే. బికాస్ వాళ్ళు అడిగింది మీరు ఇవ్వగలిగారు, వాళ్ళ కథకి యూఆర్ ఏబుల్ టు గివ్. బట్ దెన్ బయట 100 మందికి నేను నచ్చలేదు అనుకోండి, అంటే నా యాక్టింగే నచ్చలేదు అనుకోండి, ఐ కాంట్ కంట్రోల్ ఇట్. నెంబర్ 1 ఐ కాంట్ టేక్ ఇట్. అంటే నేను తీసుకుని నేను ఏం చేయాలని ఏ నూరాలి, మార్చడానికి ఏం లేదు కదా. 100 మంది కాదు 1000 మంది బాగాలేదని చెప్పినా డైరెక్టర్ ఇలా చేస్తే నాకు ఇలా కావాలంటే అలానే చేస్తాం. అంతే. నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదో 1000 మందికి నచ్చలేదండి, నేను ఇంకోలా చేస్తా అనేది ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ ఇట్. నేనే డైరెక్షన్ చేసుకున్నాను, లేకపోతే నేనే ఒక స్టోరీ చేసుకున్నాను, నా స్టోరీలో ఇలా ఉండాలి అనుకుంటే పొరపాటున ఏమైనా ఒక 4 మంచిగా అందరికీ ఇష్టపడే ఎలిమెంట్స్ అని యాడ్ చేసుకుంటానేమో. ఎవరైనా వచ్చి మీరు బాగా చేస్తారు, మంచి యాక్టర్ అని చెప్పినప్పుడు యూజువల్లీ ఫీల్ గుడ్ పీపుల్ ఐడెంటిఫై యూ ఫర్ రాకీ ఆర్ వెన్నెలా. మీకు దేనికి నన్ను గుర్తుపడితే నా పర్ఫార్మెన్స్ని గుర్తిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఏమి ఉండదు? కొన్ని చిన్న చిన్న విషయాలు భలే చెప్తారు, అవి అనిపిస్తాయి. ఐఎమ్ సో పాపులర్ ఫర్ చిన్న విషయాలు. కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తారు, అవి చాలా నాకు ఓహో అది కూడా అబ్జర్వ్ చేశారా, అక్కడ ఇంకొంచెం రీఅష్యూరెన్స్, మనం చేసిన తప్పేం కదరా, అంటే మనం వాళ్ళకి అందేలానే చేస్తున్నాం అనే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఒక ఆయన ఎవరు చాలా తక్కువ సినిమాలు చూస్తారంట. సరే, తను నన్ను సడన్గా స్టార్బక్స్లో ఎప్పుడో అలా వెళ్ళినప్పుడు, హే మీరు ఇంకోసారి సినిమాలో మీకు ఆప్టికల్ షాప్ ఉంటుంది కదా, ఇంకోసారి సినిమాలో ఆప్టికల్ స్టోర్ ఉంటుందా? నాకు ఉంటుంది, కరెక్టే. బట్ ఇట్ సీమ్స్ హీ లైక్ సమ్ హ్యూమర్ విచ్ కేమ్ ఇన్ దట్ స్టోర్. హిస్ ఫోకస్ వాజ్ ఆన్ దట్. మై లైక్ ఓకే సూపర్, బికాస్ మనం ఎన్ని చేసాం అన్నిట్లో ఆయనకి మాత్రం అది నచ్చింది. ఒకసారి హిట్ అనే సినిమాలో నాకు చిన్న రోల్, హిట్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు బేసికలీ. సో శైలేష్ గారు ఏంటంటే హీ వాంటెడ్ మీ ఇన్ దేర్ సో దట్ హిట్ సిరీస్లో ఎప్పుడైనా రావడానికి ఉంటుంది, అలా పెట్టుకుని ఉందాం అని జాయిన్ అయ్యా అంతే. నేను కాలింగ్ బెల్ అనే సినిమాలో లీడ్గా చేశాను. కాలింగ్ బెల్ అని ఒక స్కేరీ మూవీ అనమాట. పోస్టర్ చూసారు? స్కేరీ మూవీ. ఆ పోస్టర్కి నాకు చాలా ఇష్టం పోస్టర్, ఎందుకంటే అందుకే గుర్తుంది నాకు. అది టెంపర్ సినిమా రిలీజ్ అయినప్పుడు సంధ్యా 70mm కాలింగ్ బెల్ ఉండింది, సంధ్యా 35 టెంపర్ ఉండింది. ఆ 2 పోస్టర్లు పక్కన పెట్టుకున్న క్లిక్ కూడా ఉంది. అయితే చాలా మంది వచ్చి సినిమా చూసి వెళ్ళేటప్పుడు
మీరు హీరోలా చాలా బాగున్నారండి. దట్స్ అగైన్ అప్రిసియేషన్ అంటే ఇష్టం లేదంటే లేదు, ఉంది. అప్రిసియేషన్ అంటే ఇష్టం ఉంది. అలా అని చెప్పి వీ కెనాట్ మేక్ దట్ ద మెయిన్ లైన్ ఆఫ్ థాట్. అది చాలా బాగా చెప్పారు రవి. ఎప్పుడు కూడా చేస్తున్నప్పుడు ఇది బయటికి వెళ్ళాక అదిరిపోద్ది, నా ఫ్రెండ్స్ భలే చేసామంటారు, లేక ఆడియన్స్కి ఇది నచ్చుద్ది. అసలు ఆ సెగ్మెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇక్కడ కల్తీ అయిపోతుంటుంది రవి. మీరు చెప్తుంటే ఇలా కదా ఉండాల్సింది, ఇది కదా చేయాల్సింది. రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఆలోచించకుండా మన పని మనం చేసుకోవాలి. ఇంకొకసారి మీరు నాకు గుర్తు చేసి, అదైతే రవి నాకన్నా చాలా సీనియరు, అన్నిట్లో ఫార్ బెటరు. అయినప్పటికీ నేను రవి అని పిలుస్తున్నా, ఎందుకంటే మా ఇద్దరికి కొంచెం యూఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల పేరుతో పిలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్గా ట్రీట్ చేయడం వల్ల మొదటి నుంచి కూడా రవి అని పిలువ అని ఆయన అన్నారు ఒకసారి టెర్రర్ షూటింగ్లో. అప్పటి నుంచి నేను రవి అని ఫిక్స్ అయ్యాను. మీరు దయచేసి అలా అనుకోకండి, ఆయన కంఫర్ట్తోనే నేను రవి అని పిలుస్తున్నా ఆయన్ని. అండ్ నాకు కూడా కొంచెం క్లోజ్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని చాలా మంది మీ ఫ్యాన్స్ ఏంటి నువ్వెవరు ఆయన ఎవరు ఆయన రవి అంటావేంటి అని ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి. దేవకట్ట గారితో పరిచయం ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరినీ బాధేసాను నేను, యాక్టర్ అవ్వాలి అంటే. దేవాకి రూమ్మేట్ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. ఎక్కడ రూమ్మేట్? హైదరాబాద్, యూఎస్లో, డెట్రాయిట్లో. డెట్రాయిట్ వెయిన్ స్టేట్ యూనివర్సిటీ. సినిమాలో ఉంటుందిగా. మా ఫ్రెండ్ కూడా వెయిన్ స్టేటే, కిషోర్ అని. సో ఇప్పట్లో వెబ్ సిరీస్ కాదు కదా, దేవ గారు వలస అని ఒకటి తీశారనమాట. ఎపిసోడ్స్లా చేద్దామని చెప్పి ఇండియాకి పంపిద్దామని. అక్కడ తీసి అది ఇండియాలో ఏదైనా ఒక ఈ టీవీ, జెమినీ టీవీ అట్లా ఏమైనా దాంట్లో ట్రై చేద్దామని. సో అది చేసినప్పుడు ఇలా నా ఫ్రెండ్ ఉన్నాడ్రా ఒకసారి ఓ మీటమ్నా అనే టైప్లో. నేను షికాగోలో, ఐ వాజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ షికాగో. సో వెళ్ళాను. అదే క్రమంలో నేను రాజ్ డీకేని కూడా కలిసాను. యాక్చువల్లీ డీకేని కలవలేదు, రాజ్ని కలిసాను యాక్చువల్లీ. సో దే వర్ డూయింగ్ ఫ్లేవర్స్ అని ఒక సినిమా చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో షాదీ.com ఫ్లేవర్స్ అని వాళ్ళు, దేవా ఏమో వలస. సో దేవా దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అప్పటికే 2 months నుంచి ఎవ్రీ వీకెండ్ దేవా వాజ్ షూటింగ్. అన్ని క్యారెక్టర్స్ ఫైనలైజ్ అయిపోయినాయి వలసకి. అబ్బా అక్కడ కూడా లేటే మనం టైప్లో అని చెప్పి. బట్ నేనేంటంటే ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు టేక్ అన్ ఆడిషన్. సో ఎందుకు అంటే మీకు తెలుస్తుంది నేను చేయగలను లేదో, నాకు తెలుస్తుంది నేను చేయగలను లేదో అని చిన్న క్లారిఫికేషన్ అంతే. నాకు తెలియాలి కదా, నేను ఎప్పుడు చేయలేదు కదా ముందు, అంటే ఎక్కడ సినిమాల్లో కానీ. సో ఐమ్ లైక్ కొద్దిగా అంటే పాపం హీ డిడ్ అన్ ఆడిషన్, అండ్ ఆడిషన్ కూడా మెయిన్ లీడ్కే. హీ వాజ్ డూయింగ్ ద మెయిన్ లీడ్ బికాస్ హీ డెంట్ హ్యావ్ ఎనీ యాక్టర్స్ ఎట్ దట్ టైమ్. సో ఏం గ్యాప్లో దూరారు. ఓకే, స్క్రిప్ట్లో మెయిన్ లీడ్ డైలాగ్స్ని ఆడిషన్గా పెట్టారనమాట ఒక సీన్. అది చాలా ఇంట్రెస్టింగ్ సీన్ యాక్చువల్లీ. ఏంటంటే ప్రొటాగనిస్ట్కి ఎయిడ్స్ ఉంటుంది. ఓకే, ఆ ఎయిడ్స్ ఎలా వస్తుంది అంటే ఒక ఇన్ఫెక్టెడ్ సిరంజ్ తోటి బ్లడ్ డొనేషన్ ఇస్తాడు ఆయన. బ్లడ్ డొనేషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడో నీడిల్ గుచ్చుకునే సంథింగ్ స్టెరిలైజ్ చేయకుండా పెట్టేటప్పటికి ఒక నోటిఫికేషన్ వస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, HIV పాజిటివ్ అంటే. చూసి పట్టించుకోడు. అంటే ఏవో 100 మెయిల్లు వస్తాయి కదా యూఎస్లో. చూస్తే ఇలా చూసుకుంటూ ఇదేంటి ఇక్కడి నుంచి వచ్చింది అని చూసి, ఇది నీ రిపోర్టు దీనికి పాజిటివ్ ఉంది, ఓకే అని పక్కన పడి. దెన్ హీ రియలైజెస్ ఇదేంటిది ఏమంటుంది అని చెప్పి మళ్ళీ చూసుకుంటే నువ్వు HIVకి పాజిటివ్ ఉన్నావురా అని ఉంటుంది అది. సో ఈ బ్రేక్స్ డౌన్. దెన్ అర్థం కాదు, అడిగి ఫోన్ చేస్తాడు, ఆ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తాడు, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేంటిది, ఐ మీన్ దిస్ ఇస్ రియల్ అని చెప్తే దెన్ హీ బ్రేక్స్ డౌన్ ఆన్ ఫోన్. ఏమి సీన్ అది. అది ఎలా అంటే అది గుడ్ బస్ట్ కాలేడు, ఊరికి ఏడవలేడు, అదొక ట్రామా, అర్థం కాని చేశారా? ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇప్పుడే బట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేశారు. యూఎస్లో ఏంటంటే పోస్టులు చాలా ఎక్కువ ఉంటుంది, మెయిల్ అనమాట, కార్డ్ అని ఇదని పట్టుకొస్తాం. సో బంచ్ తీసేటప్పుడు ఇది అవసరం లేదు NIH హెల్త్ డిపార్ట్మెంట్ వై తీసి చూసేటప్పటికి ఓకే పాజిటివ్ రైట్. రే నేను పాజిటివ్ ఏంట్రా? ఓకే ఒకసారి ఆగు. హాయ్, మై నేమ్ ఇస్ Ravi. I received a letter from you guys regarding my blood test. Yeah, that's right. Hey, I think there's a mistake here. It says it's positive. What? Excuse me? You can't be serious. No. There should be some mistake. How can this be positive? I've never even...
ఐమ్ లైక్ ఐమ్ సారీ సార్ అక్కడి నుంచి. బట్ నో యూ హ్యావ్ టు లిసన్ టు మీ. హలో, ఇలా జరగటం ఏంటి? అంటే ఇది అప్పుడు ఇలా చేస్తుండను, బట్ ఐ కైండ్ ఆఫ్ ట్రై టు డూ ప్రిటీ మచ్. ఇంకొంచెం ఒకలా చేస్తుంటాను. లేదంటే దేవకట్టాస్ రైటింగ్ ఈజ్ సో ఇన్ డీటెయిల్ ఆల్సో ఒకటి. అండ్ మీకు తనతోటి ట్రావెల్ చేసినప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే హీ సో ఇంటూ ఇట్, ఇక్కడే టచ్ ఆడుతూ ఉంటాడు ఆయన. ఐ మీన్ హీస్ ఇన్ దాట్ మూమెంట్ సో మచ్. మీకు ఆయనతో వర్కింగ్ అంత ఇంటూ గై ఉన్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ సఫికేషన్ ఉంటుందా లేక? లేదు అసలు సఫికేషన్ ఉండదు. అసలు ఐబ్రో దగ్గరకు వచ్చేస్తుంది అంటే అవి ఏంటి అంటే అది మీరు చేసే ఎక్స్ప్రెషన్ ఫైనల్ గా ఏం అవుట్పుట్ ఇస్తుంది అనే ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అది క్లారిఫై చేస్తారు. అది సో ఒకసారి క్లారిఫై చేస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇలా కళ్ళు దగ్గర చేసామంటే కోపంగా ఉన్నట్టు కనపడుతుంది అని. ఓకే, ఫ్రౌనింగ్, రైట్? ఒక మేకప్ మ్యాన్ ఇచ్చిన సలహా యాక్చువల్లీ. చెప్పండి. ఆయన ఏం చెప్పారంటే, సార్ ఏదో బోత్ ఆసానే అన్నాడు ఆయన. క్యా బోల్ రా యార్, బాంబే అతను ఏదో విషయం ఏదో వచ్చి, సార్ ఏదో బోత్ ఆసానే సార్, ఆప్ క్యా బాత్ కర్ రహే హో? లైక్ అవునా, కైసే భాయ్ జరా బతావ్ అంటే గమ్ ఏదైనా పెట్టాడా? కాదు, కంప్లీట్గా దీన్ని లైట్ని చేసి పడేసాడు ఐబ్రోస్ని. ఐబ్రోస్ డార్క్ కదా, ఓకే, దాన్ని తన రీతిలో తన స్టైల్లో దీన్ని చాలా లైట్ చేస్తాడు. దాంతో ఏమవుతుందంటే ఇలా ఫ్రౌన్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా ఏమవుతుందంటే ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఐమ్ లైక్ మీ లుక్ మారలేదా? లుక్ అదే అన్న, లుక్ మారకుండా చేశాడు. ఐ మీన్ హీ సమ్హౌ హీ డివైస్డ్ దట్ వాట్ ఎవర్ కలర్ దట్ హీ వాజ్ యూజింగ్ టు కైండ్ ఆఫ్ నాట్ బీ, మనం పౌడర్ కోటింగ్ కొడితే బయట షైన్ అవ్వదు కదా, బట్ ఇట్ వాజ్ నార్మల్. ఓహో, సో మ్యాజిక్, యూనో, మేకప్ క్యాన్ డూ మ్యాజిక్. వెన్నెల ఫిల్మ్లో ఒక చెప్తాను ఒకటి, అది మీరా లేక డైరెక్టర్ గారా చెప్పండి. మీ ఇంట్రడక్షన్ అనుకుంటారు, నిద్రపోతుంటారు. సయ్యద్ మీరే కదా, గుర్తుంది అసలు మీకు? అంటే ఇంట్రడక్షన్ అది కాదు, బట్ అదే పడుకుంటారు, ఫోన్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే కెమెరా మీ చేతితో పాటు పక్కకి వెళ్తాయి. ఇలాగా వెళ్తే అలారం 7:47 అయి ఉంటుంది. దాని మీద చేయబెట్టి ఇంకా అలారం 7:47 అలారం కొడుతుంది. 7:47 అయింది, నేను ఇప్పుడు లేస్తున్నాడు ఏంటి అనుకునే టైంకి అది స్నూజ్ బటన్ మీద చెయ్యి మళ్ళీ నెక్స్ట్ పై ర్యాక్కి వెళ్తుంది. పై ర్యాక్కి వెళ్తే అక్కడ ఫోన్ మోగుతుంటుంది. ఓకే, సో దట్ సౌండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ అలారం, ఇట్ ఈస్ ఫ్రమ్ ఫోన్. సో కింద నుంచి పైకి వెళ్తుంది చెయ్యి, అక్కడ నుంచి తీసుకొని చెవులో పెట్టుంటారు. హలో హలో ఫోన్ చేస్తాడు. బ్యూటిఫుల్ అంటే ఎంత బ్రిలియంట్ థింగ్ అది. అంటే అసలు అక్కడ ఏమీ లేకుండా ఊరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు కదా. అలా కాకుండా ఆడియన్స్కి అలాం నిద్రపోతున్నాంటే పక్కన అలాం రెగ్యులర్ది, ఎవరికి ఏ సినిమా అదే ఉంటుంది. సౌండ్ అది కూడా అలాంటి సౌండ్ ఇవ్వచ్చు, అది కినికి అని. పైకి వెళ్తే ఫోన్ కూడా కినికి అంటుంటుంది. నాకు అరే దేర్ వాజ్ నో స్పేస్. ఇది దేవానే అనుకుంటా నిజంగా. ఐ డోంట్ రిమెంబర్ మీ థింకింగ్ లైక్ దాట్, అంటే నాకు గుర్తులేదు. ఐ థింక్ దేవా అనుకుంటున్నాను నేను. ఓకే, స్పాంటేనియస్గా అప్పుడు వచ్చిందేమో నాకు తెలియదు కానీ, బట్ ఎందుకు అది దేవా ఏంటది అని నేను అనుకున్నా. అసలు ఏ అవసరం లేకుండా ఇంత ఎందుకు చేశారు, అక్కడ ఆల్రెడీ ఉన్నాయా, సౌండ్ వస్తుంది రవి అన్నప్పుడు మీరేమన్నా ఇక్కడ దగ్గరలో అలారం పెట్టుకుందాం, పైన ఫోన్ పెట్టుకుందాం, పైన ఉంది కదా ఫోన్, ఇలా వెళ్దాం నేను అలా ఏమని చెప్పాను. ఐ థింక్ అది అయితే దేవానే అనుకుంటా. 25 years అయిందిలేండి మీకు. అంటే గుర్తని కాదు, బేసికలీ అలాంటి కొన్ని గుర్తుండిపోతాయి. మనం ఇంప్రొవైజేషన్ చేసినప్పుడు గుర్తుంటాయి. నేను ఇంప్రొవైజేషన్స్ కంటే కూడా కొద్దిగా డీటెయిల్ స్టడీ ఎక్కువ చేసుకున్నా ముందు. అంటే ఇప్పుడు నేను వెన్నెలలో వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక సీన్లో నేను ఉన్నాను, ఆ సీన్ డైలాగ్ నేను చెప్పకపోయినా ఆ రోజు నా మూడ్ ఏంటో నా బట్టల మీద తెలుస్తుంది మీకు. అది మీ ఇంట్రెస్ట్ అయినా? స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఎలా ఉంటుందంటే, చూడు పావని అని చెప్పి అమ్మాయితో ఉంటాం కదా, ఆన్ దట్ టీ షర్ట్ ఇట్ విల్ బి లైక్, ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్ కన్ఫ్యూజ్ దెమ్. సో దట్స్ మై. ఇది లాండ్రీ దగ్గర ఉండే సీన్? అది కాదు, మీరు చెప్పిన లాండ్రీ దగ్గర సీన్ ఎలా ఉంటుందంటే, ఐఎమ్ వాచింగ్ యూ అని ఉంటుంది టీ షర్ట్. అదే యా. సో ఆ అమ్మాయిని కొద్దిగా నేను మిస్బిహేవ్ చేసే రోజు మాత్రం మనకి కళ్ళకి సూర్మ ఉంటుంది,
ఐఎమ్ వాచింగ్ యూ అని ఉంటుంది, ఒక డెవిల్ వేలాడుతూ ఉంటుంది. సబ్కాన్షియస్లీ ఐ వాంట్ టు లైక్ మిస్బిహేవ్ విత్ హర్ టుడే. సో దోస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ కొన్ని ఏంటి అంటే ఐ షాప్డ్ ఫర్ దోస్ టీ షర్ట్స్ అండ్ ఆల్ ఇక్కడ హైదరాబాద్లో కొన్నాం అవన్నీ. సో అలాగా దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎస్, వెన్నెల సినిమాలో క్యారెక్టర్ మీది టు బి ఆనెస్ట్, సినిమా చక్కగా హాయిగా నవ్వుకో వెన్నెల కిషోర్ గారి జోక్ అవన్నీ జరుగుతున్నప్పుడు మధ్యలో మీరు వచ్చినప్పుడు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. అవును, అది క్యారెక్టరైజేషన్లో ఉండే బలమో మీరు చేస్తున్న ఇంపాక్ట్ నాకు తెలియదు. కానీ ఈడెందుకు వస్తున్నాడు మధ్యలో చిరాగ్గా, సినిమా అంతా చెడగొడుతున్నాడు వీడు, నాకు బాగుంది కదా సినిమా అని మళ్ళీ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతాడు. అమ్మ వీడు వచ్చాడు, అలా టూ మెనీ థింగ్స్ ఉన్నాయి మీ క్యారెక్టర్లో. అవునండి బాబు. కొంచెం హేట్ కూడా, హేటెడ్ వస్తుంది. ఏంది పోనీ హేటెడ్ వచ్చిందా, జాగ్రత్తగా వినండి. హేటెడ్ వచ్చి ఈడు బ్యాడ్ యాస్ అని ఫిక్స్ అయ్యి చూస్తాడు, వచ్చాడు ఏదో గోకుతున్నాడు. అమ్మాయి అంటది నన్ను కూడా అందరిని డంప్ చేసినట్టు చేసేస్తావా అని అంటుంది ఒక అమ్మాయి. ఏంటి మరి పెళ్లి చేసుకుని పిల్లలు కనమంటావా అంటే అది అసలు బిగ్ నో వాడికి. అంతా దేవనే. అదే అంటే వాడి క్యారెక్టర్ చూడండి, పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఒకరితో కమిట్ అయి ఉండడం అనేది బూతోడి, విచ్ ఇస్ వెరీ నార్మల్ అండ్ రైట్ టు ది సొసైటీ కదా, రైట్ టు ద స్టోరీ క్యారెక్టర్. మరి అదే కదా, అలా ఉన్నాడా. మేము బ్యాడ్ యాస్ అని ఫిక్స్ అయ్యామా. చివరాఖరికి వస్తున్నప్పుడు శర్వాణ్ అంతా చెడగొట్టి అద్దం ముందు నిలబడి ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడారు మీరు, మేము ఏమనుకోవాలి మీ క్యారెక్టర్ గురించి, ఈయన తిట్టుకుంటున్నా అంటే సడన్ గా భగవద్గీత చెప్పారు మీరు. నువ్వు అద్దం అంటాడు. దట్స్ రైట్, నేను రాయి లాంటి వాడిని, నువ్వు అద్దం లాంటి వాడివి. నువ్వు చేసిన నేను చేశా, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నా. నువ్వు చేసినవన్నీ నేను చేసి, నీ చేసి ఇన్ఫాక్ట్ చేయించింది నేనే. నువ్వు అద్దం లాంటి వాడివి, నేను రాయి లాంటి వాడిని. నేనే రాయిగా వచ్చి నీ అద్దాన్ని తగలాల్సిన అవసరం లే. ఎవడొచ్చినా నువ్వు ఇలాగే తయారై ఉండేవాడివి. ఏమి మెసేజ్ అది అసలు. నిజంగా అలా అడిక్ట్ అయిపోయే వాళ్ళకి దేవ కట్ట ఓ వేసుకోండి, అది మాత్రం ఇట్స్ ప్యూర్లీ హీస్ అ గ్రేట్ రైటర్, దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ దట్. ఓకే, దేవ కట్ట హ్యాస్ రిటన్ అ వెరీ నార్మల్ క్యారెక్టర్. అంటే నార్మల్ అంటే యాక్షనబుల్ ఐటమ్స్ కనిపించు. వాడు ఒక అమ్మాయికి హాని కలిగించాడు డైరెక్ట్గా, లేకపోతే ఒకరిని చంపేశాడు, ఇలాంటివి ఉండవు. ఓకే, కానీ వీళ్ళలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల మన లైఫ్ మారిపోతుంది అనే టైప్ క్యారెక్టర్ అది. ఓకే, అది ఇచ్చినప్పుడు నాకు అర్థం కాల. వాట్ ఐ వర్క్డ్ ఫర్ వెన్నెలా ఇస్ ద కరిస్మా. ఐ డిడ్ నాట్ వర్క్ ఆన్ ద డైలాగ్స్. అంటే నేను ఎంత ఇదిగా బిహేవ్ చేస్తే వాడికి తాగాలనిపించాలి సిగరెట్, నేను ఎంత కంఫర్ట్ జోన్లో డ్రగ్స్ కొడితే వాడికి కొట్టాలనిపించాలి. దిస్ ఇస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇట్, రైట్? మీ క్యారెక్టర్ అవతల ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండాలి. ద ఆరా ఐ హావ్ టు క్యారీ, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. మొదటి సినిమాకి ఇంత వర్క్ చేశారా మీరు? అది నేను అదే అంటున్నా, మొదటి సినిమా అయినా 30వ సినిమా అయినా 150వ సినిమా ఏదైనా సరే, క్యారెక్టర్ అనేది సరిగ్గా, ఇఫ్ దర్ ఈస్ అ డైరెక్షన్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ ఇఫ్ దర్ ఇస్ అ డీటెయిల్ ఫర్ దట్ క్యారెక్టర్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పర్ఫామ్. ఇలాంటి క్యారెక్టర్ రాయాలంటే ఇంపాక్ట్ గురించి ఆయన ఎంత ఊహించుంటాడు కదా. అది హీ హ్యాడ్ దట్ క్లారిటీ ఆఫ్ దట్ రోల్. వెరీ ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ వెరీ అన్యూజువల్ రైటింగ్. అది సూపర్. అది చాలా మందికి తెలీదు. మీరు అదేదో సబ్స్టెన్స్ ఏదో ఇచ్చినప్పుడు మొగడన్నా కానీ టేస్ట్ చేయాలి. అసలు ఆ ఎక్కించడం ఏదో గిల్లి వాడిని ఎక్కడ గిల్లాలో తెలుసు, వాడికి ఆ పిచ్చి ఉంది, మగతనం పిచ్చి. అసలు సయ్యద్ క్యారెక్టర్కి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవునండి, ఉన్నాయి చాలా డీటెయిల్స్. ఆ డైలాగ్ కూడా నేను గుచ్చి చెప్పను, చాలా సరదాగా యాజ్ అ నార్మల్ థింగ్, ఇది నార్మల్ రా, యువర్ థింగ్, ఇది నార్మల్ రా, ఇది ఏంది అనే టైప్లో చెప్తాం. అది ఇట్ ఈస్ అ గుడ్ వర్క్, ఇట్స్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ వర్క్. సూపర్. ఒకసారి చెరిష్ చేసుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు బాగా అనిపిస్తుంది అది. మీరు ఇప్పటిదాకా యాక్ట్ చేసిన రోల్స్లో ఏదైనా ఏ రోజుకైనా హోంవర్క్ చేశారా? హత్య మొన్న వచ్చింది కదా, హత్యకి కొద్దిగా హోంవర్క్ చేశాను. ఎలాంటిది? దిస్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ మన వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ లాంటిది కదా, బేసికలీ అదే స్టోరీ కదా ఇది. కొంతవరకు ఆయన లుక్స్కి దగ్గరగా, ఆయన బిహేవియర్కి దగ్గరగా ఉండటం కోసం అని చెప్పి కొద్దిగా మళ్ళీ గరుడవేగా చేసినప్పుడు బేసికలీ వీఆర్ కమాండోస్ బేసిక్, అంటే వీఆర్ NIA పీపుల్, రైట్? NIA పీపుల్ అంటే వీఆర్ ఆల్సో ఇన్ యాక్షన్ వీఆర్ దేర్, ఇన్ టెక్నాలజీ వీఆర్ దేర్, అటు ఇటు. సో ఇన్ యాక్షన్కి వచ్చేటప్పటికి గన్ ఎలా పట్టుకోవాలి, హౌ డూ యూ కీప్ ఇట్ లైక్ సినిమాటిక్గా గన్ పట్టుకోవటం నాకు, ఐ వుడ్ నాట్ వాంట్ టు డూ ఇట్. సో హౌ డూ దే క్యారీ, ఎలా క్యారీ చేస్తారు, లేకపోతే వాళ్ళు నార్మల్ ట్రైనింగ్లో, అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి వెళ్ళి నేర్చుకునేటంత సీన్ అక్కడ ఉంటుంది.
మనకి ఎవరు నేర్పిస్తారు ఎక్కడో ఇది పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి ఇది చేయండి మన ఎలా చేయరు కదా, అంత స్కోప్ కూడా మనకు ఉండదు కాబట్టి డాక్యుమెంటరీస్ కొన్ని ఉంటాయి బేసికలీ. అది కానీ లేకపోతే అప్పుడప్పుడు యూఎస్లో హాలీవుడ్ మూవీస్లో కొద్దిగా చూపిస్తారు కదా కొంతవరకు, అవి అలాగా నేను ఐ కైండ్ ఆఫ్ డిడ్ మై హోంవర్క్ ఆన్ ఇట్, స్టఫ్ లైక్ దాట్. రాకీ ఫిలింలో మీరు అమ్మాయిని ఎన్టీఆర్ గారి సిస్టర్ని తీసుకొని వచ్చి టార్చర్ పెడుతుంటారు కదా, అమ్మాయిని దీనిలో వన్ ఆఫ్ ద సీన్స్లో మెడ పట్టుకొని వచ్చి రోడ్ మీదకి ఇలా తోస్తారు చాలా బ్రూటల్గా క్రూయల్గా. ఆమె కూడా అలాగే రోడ్ అది, అందులో ఏమి పరుపులు పెట్టాలో ఏమి వేసి కొడితే రోడ్డు మీద పడింది. అక్కడ ఏంటి ట్విస్ట్, ఎన్టీఆర్ గారు బైక్ లో బైక్ దగ్గరకి రావడము ఈవిడ ఇలా పడడము రెండు ఒకేసారి జరగాలి. అవును, కరెక్ట్. వెరీ డిఫికల్ట్. చూడగానే అరే బలేసాడు అయినా అనుకున్నా నేను. ఆ పుషింగ్ అప్పుడు ఇంకో పక్క స్టార్ ఉన్నప్పుడు మీ దగ్గర మీరు హ్యాండిల్ చేసిన ఒక లేడీ అయినప్పుడు ఆ సింక్ లో జరగాలనుకున్నప్పుడు చాలా లోపల ఓ విధంగా నర్వస్నెస్ ఉంటుంది. ఏంట్రా ఇప్పుడు ఏమైనా తొయ్యాలి, కరెక్ట్ బైక్ రావాలి, లేకపోతే వన్ మోర్ చేయాలి. ఆమె ఒక మూడ్లో ఒక ఎమోషన్లో ఉంటుంది, మీరు క్రియాలిటీ మిస్ కాకూడదు. అది ఎనీ టేక్స్ పట్టింది ఆ రోజు గుర్తేసుకోగలరా మీరు? కెన్ యూ రీకాల్ దట్ డే? ఐ డోంట్ రిమెంబర్ నాకు ఎన్ని, బట్ అలా అని చెప్పి ఎక్కువ టేక్లు అయితే అవ్వలేదు. బికాస్ ఇక్కడ నేను నెట్వర్క్ అడ్మిన్ కూడా, సిస్టమ్స్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్ అనమాట. అంటే మా జాబ్ ఎలా ఉంటుందంటే తప్పులు జరగకుండా చూసుకోవటమే మా జాబ్. అది చేసేటప్పుడు ఏం అలవాటు అయిందంటే వీ షుడ్ థింక్ 10 steps ahead, రైట్? ఈ అమ్మాయి పాపం, అమ్మాయి కాకపోతే అబ్బాయి అయినా తీసుకోండి, ఎవడో కింద పడేస్తాం అంటే దెబ్బ తగులుతుంది కదా ఆటోమేటిక్గా. ఇదే సీన్ మళ్ళీ చేయలేంగా, అంటే అదే ఎఫిషియన్సీ తోటి చేయాలి అంటే చేయడం కష్టపడాలి అనవసరంగా. సో ఐ గేజ్ మై స్టెప్స్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ టైం కల్లా అక్కడ రాగలరు అంటే ఇక్కడ నేను 4 steps వేస్తే ఆ నా త్రో ఎంత ఉండాలి అది కూడా చూసుకుంటున్నాను. అది త్రోలా ఉండకూడదు మరి. అదే అంటున్నాను, పోవే అంటే లైక్ ఓకే ఎమోషన్ ఈజ్ హియర్ బట్ ది యాక్షన్ ఈజ్ హియర్. వీ సెపరేట్ దీస్ టూ. కరెక్ట్. Emotion is here, but this moment, and I will not hold her. I will make sure that they are safe types to a good extent. So I will discuss it with them. Bhaiya, లేకపోతే అమ్మ ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది ఆ డిస్కషన్ ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని స్టెప్స్ యాక్షన్ అన్న తర్వాత ఎన్ని స్టెప్స్, ఎంత త్రో, అవన్నీ ఐ థింక్ ఐ డూ అ లాట్ ఆఫ్ ప్రెప్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అహెడ్ ఆఫ్ టైమ్. జనరల్లీ యాక్షన్ సీక్వెన్స్ అంటారు కదా, జనరల్గా యాక్షన్ సీక్వెన్స్లో ఒక్కోసారి తెలియని విషయం ఏంటంటే సర్ప్రైజెస్, రైట్? నేను అందుకని ఒకసారి సెట్ చూసుకుని వస్తా వెళ్ళి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా దానికి. తలకోన అడవుల్లో జల్సా సినిమా చేసేటప్పుడు అడవిలో పరిగెత్తాలి, ఓకే? పోలీసు వాళ్ళు వస్తున్నారు, మేము నక్సలైట్స్. సో వీ టేక్ అవర్ గన్స్ అండ్ వీ దెన్ రన్, ఓకే? అయితే సీన్ వైజ్గా ముందు ఫైట్ మాస్టర్ ముందు చెప్పారు, ఇలా పరిగెత్తుకుంటూ రండి ఇక్కడి నుంచి. సో అందరూ కొద్దిగా చూసుకున్నారు, ఎందుకంటే అవన్నీ కింద వేర్లు ఇవన్నీ ఉంటాయి కదా, ముళ్ళు వేర్లు, అడవిలో ఇది పరిగెత్తడం. సో దెబ్బలు తగులుతాయి, ఖచ్చితంగా తగులుతాయి. కెమెరా పెట్టిన తర్వాత కమోషన్ కనిపించట్లేదు ఆయనకి, ఏది ఇలా స్ట్రైట్గా పరిగెడుతుంటే. కెమెరాలో ఆయన మైక్లో జిగ్జాగ్గా పరిగెత్తండి అన్నాడు. స్ట్రైట్గా పరిగెత్తేది కాస్త జిగ్జాగ్గా పరిగెత్తండి అని. ఇమీడియట్గా ఏమైపోయింది, ఒక అల్లకల్లోలంలాగా ఇలా పరిగెడతాడు, ఒకళ్ళు ఇలా పరిగెడతారు, అప్పుడు తగులుతాయి కదా. మీకు గన్కి ముందు ఆ సీకులు ఉంటాయి కదా, అది ఆ పాత మన బ్యారల్ కాకుండా నైఫ్ కూడా ఉంటుంది కదా, నైఫ్. నేను ఆల్రెడీ దానికి నీ క్యాప్స్, షిన్ గార్డ్స్ అన్నీ ఎక్విప్డ్, ఇంక్లూడింగ్ గార్డ్. ఓకే, నేను ఒక్కడే అందరి ముందు అవన్నీ వేసుకుంటూ ఉంటే అరే ఈడు ఎక్స్ట్రా చేస్తున్నాడా అనుకుని ఉంటారు పాపం. బట్ ఐ వాజ్ లైక్ ప్రిపేర్డ్. వి నో కెమెరా ఆన్ అయ్యి సీన్ అన్న తర్వాత మీరు ఏది పట్టించుకోరు, యాక్షన్ మాత్రమే పట్టించుకుంటారు ఇన్ జనరల్గా. సో జిగ్జాగ్ అన్నారా, జిగ్జాగ్ అయ్యాం, క్రిస్ క్రాస్ అయ్యాం, తగులుతుంది తెలుస్తుంది. బట్ I was the only one person who was safe. Everybody had wounds. Thanks to networking. Yeah. Networking. System admin. Andukante 10 steps ahead. Yeah, 10 steps of. I understand that something can happen. This is all మనం అందరూ ఫస్ట్ టైం చేస్తున్నాం, యాక్టర్స్ అందరూ
ఫస్ట్ టైమే సెట్కి వస్తారు, ఆ రోజే సెట్కి వస్తారు, అంతే కదా, ప్రతిరోజు చేసుకుని రారు కదా. బట్ దోస్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్. చాలా బాగుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. నేను ఇది అడిగాను కాబట్టి అవి బయటకు వచ్చాయి. వెరీ నైస్. టెర్రర్లో కూడా మన ఇద్దరం యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ఇలాంటిది, నేను ఇప్పుడు ఈయనకి ఇన్ని తెలుసా, నేను ఏదో మామూలుగా చేసేసాను, ఇన్ని ఆలోచించాలని తెలియక మామూలుగా చేసేసాను అని అనుకుంటున్నా. ఓకే, ఎన్టీఆర్ గారితో మీరు చేసినప్పుడు రాకీలో ఆయన మిమ్మల్ని ముందు కొట్టుంటాడు, వాళ్ళ చెల్లెల్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారని మిమ్మల్ని 2 పీకుంటాడు. వచ్చిన తర్వాత సారీ చెప్పడానికి దెర్ వాజ్ ఎ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. అదంతా మొత్తం వేడెక్కిపోయి ఉంటుంది ఆ రూమ్. అంటే నేను షూటింగ్ అప్పుడు చెప్తున్నా. సో మీరు మీ సెకండ్ ఫిల్మ్లో ఉన్నారు అండ్ యు ఆర్ యాక్టింగ్ విత్ ఏ స్టార్ మాస్ హీరో ఎన్టీఆర్. అక్కడ సీన్ ఏంటి, ఆయన తప్పైపోయింది బావా, నన్ను తిట్టు బావా, నన్ను కొట్టు బావా, మీ కాళ్ళు పట్టుకుంటాను బావా అని ఆయన మీ కాళ్ళ మీద పడాలి. మీ సెకండ్ ఫిల్మ్కి మీ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉండింది? బికాస్ యు ఆర్ లైక్ విత్ ఎ మాన్స్టర్ ఇన్ స్టార్డమ్ ఆర్ వాట్ ఎవర్. యూజువల్గా ఫ్యాన్స్ ఇలా వేరే ఇంత పెద్ద స్టార్ ఇంకొకరు కాళ్ళు పట్టుకోవటం వల్ల అంటే కొంచెం హర్ట్ అవుతారు. దెర్ ఈస్ సంథింగ్, అది ఉంది మన తెలుగు ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ఉంది, ఆ వర్షిప్ ఉంది, అది ఉంది. సో అప్పుడు మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారా, ఈయనేంటి నా కాళ్ళ నేను దొరికానా ఏంటి అంటే నన్ను ఫ్యాన్స్ చేసుకుంటారు? ఐ థింక్ most of the times the stars, they know how to actually make the whole set work for you. అంటే ఈ సీన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా పనిచేస్తే ఈ సీన్ కరెక్ట్గా వస్తుంది, నాట్ ద డైరెక్టర్ వే. డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ ఇది చేయాలి, ఈ పర్ఫార్మెన్స్ నువ్వు ఇది చేయాలి, ఈ పర్ఫార్మెన్స్ ఇది చేయాలి, అందరికీ చెప్తారు. కానీ సింక్ ఒకటి, ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాసెస్ ఒకటి, ఇవి ఎలా చేస్తే సెట్ అవుతుంది అనేది ఐ థింక్ స్టార్ కంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు నాకు తెలిసి. రైట్, a star will always know, an actor will always know. Oh my God. So ఎన్టీఆర్ గారు he knew everything. అంటే ఇది కదా ఫస్ట్ he made it so light for me. ఏంటంటే నీ కాళ్ళు పట్టుకోదా నేను అన్న నాకు తెలియదు. అంటే ఎందుకు అంటే ఫ్రీడమ్ ఉండింది అప్పటికి, ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ we were talking freely, అది ఇది ఏంది అది ఇది. ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటారంట కదా. he was ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి, అంత ఫ్రీగా మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆయన వచ్చి ఏంది కాలు పట్టుకోవాలి నేను, బాబు నాకు తెలీదు, మీరు కృష్ణవంశీ గారు కొద్దిగా మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనేది. బట్ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో లైట్ అయిపోయింది. ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. If a heavy star comes in and if he wants to get it done a certain way, it'll be done. అనుకుందాం. ఓకే, will it work in his favor or not? That is also we are not sure. Okay, you can't take a call, it's not in your control. What is in your control అంటే నీ కంట్రోల్లో ఏముందంటే నీ క్యారెక్టర్ నీ కంట్రోల్లో ఉంది, అంతే కదా. నీ క్యారెక్టర్కి డైరెక్టర్ ఏం చెప్తారో, రైటర్ ఏం చెప్తారో అది వాళ్ళ కంట్రోల్, నీ కంట్రోల్లో ఉంది, ఎందుకంటే నువ్వు అలా చేస్తావు కాబట్టి. కరెక్ట్. అక్కడ నేను ఎక్కువ పెద్దగా నేనేం ఆలోచించలా. ఇన్ఫాక్ట్ స్టార్స్ కూడా ఆలోచించరు బయట నుంచి వచ్చే దీనివల్ల. అది ఓకే, అది ఎందుకు అంటే అది సరదా, అది ఇంపార్టెంట్ కూడా. అప్పుడే అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్యాన్స్ అభిమానం అంటే అదే అభిమానం అంటే అదే. మరి అయితే ఏంటి అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా వాళ్ళకి తెలుసు. ఇంకోటి దాని తర్వాత కూడా మీరు కూడా లేచి ఆయనకి కౌంటర్గా ఆల్మోస్ట్ ఒకటే షాట్లో అనుకుంటా ఆయన అంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మీరు కూడా లేదు బాబా నేను ఏదో టెన్షన్లో ఈ లేడీస్ అని చెప్పి వాళ్ళే చేశారు. రవి చాలా బాగా చేశారు. యూ నీడ్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్. ఒక యాక్టర్ హౌ హీ టేక్స్ అప్ థింగ్స్ స్టాండ్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక సెట్, ఓ డైరెక్టరు, ఓ హెవీ హీరో, హెవీ అంటే నా ఉద్దేశం మాస్ హీరో, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, మన మిస్టేక్ ఒక సైకాలజీ ఉంటుంది. మిస్టేక్ అనేది ఎప్పుడవుతుంది అంటే మన ప్రాక్టీస్ సరిగ్గా లేకపోతే మిస్టేక్ అవుతుంది. అవును, కరెక్ట్. ఇదే సీన్ నేను ముందర చేస్తుంటే అయ్యేదేమో మిస్టేక్. ఓహో, రిహార్సల్కి ముందు నేను ఎందుకంటే అప్పుడు నాకు అప్పుడే ఇచ్చారు, నాకు సడన్గా అప్పుడే వేస్తే కొద్దిగా భయం. అంటే భయం, రే ఇదేంటిది ఎలా చేయాలని 4 సార్లు అనుకుంటా. ఓకే, సో కృష్ణవంశీ గారు ఏమో చూసి ఏంటి రవి ఎందుకు అంత కష్టపడుతున్నాను? లేదు సార్ నాకు ఇది రిహార్సల్లోనా, ఇది రిహార్సల్, ఇంకా ఎన్టీఆర్ రాకు, నువ్వు డైలాగు ప్రాక్టీస్ చేయలేదా అంటే లేదు సార్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే ఇచ్చారు రవికి, చూసి నువ్వు ఇమీడియట్గా చేయలేవా అన్నారు. నేను అన్నాను చేయొచ్చు సార్ అంటే చూడగానే మై మైండ్ విల్ బీ ఫైటింగ్ వార్స్ ఇన్ ఇట్, రైట్? ఐ మే నీడ్ సమ్ మోర్ టైం సార్, కొద్దిగా నాకు ఇంకొంచెం టైం కావాలి. సరే ఓ పని చేయి, తీసుకెళ్ళిపోయి రోజు ఇది తర్వాత చేసుకుందాంలే, రేపు చేసుకుందాం అంటే స్కోప్ ఉండింది. సి ఇంట్లో 4 days ఎంతో చేసాం అదే ఇంట్లో.
ఈ సో వేరే వేరే ఉన్నాయి, ఇష్యూ లేదు, ఈ సీన్ రేపు చేసుకోవచ్చు. సరే అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయి రేపు పొద్దున్న రా అన్నారు. తీసుకెళ్ళి ప్రిపేర్డ్గా వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే రాకీ సినిమాలో రోల్ ఓకే అవడానికి ఆడిషన్ ఏమైనా చేశారా, లేక ఒక ఫోన్ కాల్తో అయిపోయిందా? లేదు, అది ఒక కృష్ణవంశీ గారు లక్కీగా శర్వా ఒక షో వెనెలా ఒక షో వేశాడు అనమాట. కృష్ణవంశీ గారికి ఒక షో వేసినప్పుడు ఆ రోజు కృష్ణవంశీ గారు, సుబ్బరాజు ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు రామానాయుడులో చూశారు సినిమా. నన్ను పిలిచాడు శర్వానంద్ కూడా, ఈజ్ లైక్ శర్వా ఈజ్ ఆల్సో, రవి నువ్వు కూడా రా. వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణవంశీ గారు చూసి బాగా చేశారు రవి, ఎన్నో సినిమా అన్నారు. నేను ఫస్ట్ సినిమా సార్ అన్నా. ఓ ఫస్ట్ సినిమానా? ఫస్ట్ సినిమాకే చాలా బాగా చేసావు అన్నారు. సో అది అండ్ అక్కడి నుంచి సరే మనం కలిసి చేద్దాంలే అన్నారు. ఈవెన్చువలీ రాకీ హ్యాపెండ్. రేపు పొద్దున రాకీ సెట్కి వెళ్తున్నారు మీరు, రేపు ఉదయం. కృష్ణవంశీ గారు అది ఆయన ఎంత పర్టికులర్గా యాక్టింగ్ మీద ఉంటారో, యాక్టింగ్ ఎలా డిరైవ్ చేస్తారో అవన్నీ కూడా మనకు తెలుసు. రేపు షూటింగ్ వెళ్ళబోయే ముందు రోజు నైట్ వాట్ వర్ యువర్ థాట్స్? బేసిక్గా కాన్ఫిడెన్స్ చాలా ఉండింది. అది ఓకే, అప్పటి నుంచి మీ మాటలు అదే కాన్ఫిడెన్స్ చాలా ఉండింది. వెళ్ళిన తర్వాత బికాజ్ యూ నో ది ఓవరాల్ సీన్స్, అంటే ఓవరాల్గా ఏం జరుగుతుందో తెలుసు. రాఖీ కంటే వెన్నెలాలో నా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండుంటుంది. అంటే చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే తప్పాల అర్థం అవుతుంది. వెన్నెలాలో ఒక నార్మల్గా ఉండే అప్స్ అండ్ లిటిల్ బిట్ ఒక టైప్ ఆఫ్ సటిల్ ఇది ఉంది. ఆ సటిల్లో నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం, కత్తిమీద సాము లాంటిది. అందులో దేవా డైలాగ్స్ వర్కౌట్ అయినాయి గట్టిగా, ఇందాక చెప్పినట్టు అర్థం అవన్నీ. రాఖీలో డైరెక్ట్గా వీఆర్ యాక్చువల్లీ టార్చరింగ్ హిస్ సిస్టర్. హార్డ్ హిట్టింగ్ ఆ లైన్కి అవతల వెళ్ళిపోయి మొత్తం ఫ్యామిలీ నేను, నా మామ, మా అమ్మ, మా చెల్లి అందరూ కలిసి ఆ మీద పడుతున్నాము. ఓకే, అందులో కృష్ణవంశీ గారు పెట్టే యాంగిల్స్ కానీ, ఆ సెటప్ కానీ, ద వే హీ టేక్స్, నా దగ్గర నుంచి ఎక్కువ ప్రమేయం లేకుండా పర్ఫార్మెన్స్ నేనేదో కష్టపడి లేదు. యాక్చువల్లీ హీ హ్యాస్ ద క్లారిటీ మచ్ మోర్. ఏంటంటే మా జాబ్ ఈజీ అయిపోయిందండి దాంట్లో. సార్ దగ్గర నేర్చుకున్నది మాత్రం ఇది ఏంటంటే, ఒకదానికి ఇంకోలా చేయి అన్నారు, ఇంకోలా చేయి అన్నారు. ఒక 10 వేరియేషన్స్ అడిగారు. ఓకే, ఒక 9దో ఎంతో అయిపోయిన తర్వాత సరే రవి ఆ 4 చేసే అన్నారు. గుర్తుందా మీకు? అసలు ఆ తర్వాత నుంచి నేను ఐ బికమ్ అ బెటర్ యాక్టర్ ఫర్ దట్ వన్ థింగ్. అంటే ఒక సీన్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నాను ఆ ఎక్స్ప్రెషన్ అనేది గుర్తు చేసుకోవడం పెట్టుకున్నాను. ఒక లాజికల్ రీజన్ ఉంటే వెనక్కి వెళ్ళడం ఈజీ కదా, అది మాత్రం. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా రవి, మీరు 10 చేశారు, మీరు గ్రేట్ అనుకోండి. ఆయన 4th పిక్ చేసుకోవాలని ఆయన ఎంత ట్రాక్ లో ఉన్నాడు. అందుకే కదా ఈజ్ జీనియస్. ఐ మీన్ ఈజ్ జీనియస్. కమ్ ఆన్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ కృష్ణవంశీ వి ఆర్ టాకింగ్ అబౌట్. మీరు అది మర్చిపోతున్నారు. రవి, రాకీ క్యారెక్టర్ గురించి మనం ఆడుకున్నాం కదా, దట్ క్రుయాలిటీ. మన పాడ్కాస్ట్ ఒకటి జరగబోతుందని తెలిసిన తర్వాత ర్యాండమ్గా ఒక గై పంపించాడు, మీకు ఒక ఆడియో మా ఆయనకు వినిపించండి అని పంపించాడు. అదొకసారి వినండి మీరు. మీ దగ్గర ఇన్ని ఆఫర్లు ఉన్నాయా? హియర్ సమ్ స్టోరీ అబౌట్ దాట్. ఐ థింక్ సో. మైక్ పెట్టేనా? పెట్టండి మైక్. బాబాయ్ పెట్టండి. రవర్మ గారు, బేసికల్లీ ఐ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. బట్ ఒకప్పుడు మిమ్మల్ని చూస్తేనే కొంచెం భయం వేసేది. లైక్ రాఖీ సినిమా క్యారెక్టర్ ఏదైతే ఉందో, మీరు రాఖీ సినిమాలో చేసిన క్యారెక్టర్ ఎన్టీఆర్ గారికి బావగారిగా, అది నాకు ఒక ట్రామా అండి. ఎందుకంటే మా సిస్టర్కి ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు మా బావగారు బాగా అదే స్టైల్లో టార్చర్ చేసేవారు. సో అది బాగా గుర్తుండిపోయింది నా మైండ్లో. సో ఆ సినిమాలో మీ క్యారెక్టర్ చూసినప్పుడు ఎప్పుడు కనిపించినా కూడా ఆ భయం అనేది ఇంకా అలాగే ఉండేది. మళ్ళీ ఒక టెన్షన్ క్రియేట్ అవ్వడం కానీ, ఆ బాధ కానీ అట్లా వచ్చేవన్నమాట. చాలా బాగా చేశారండి ఆ క్యారెక్టర్. అసలు ఇట్స్ అన్ లైఫ్ టైమ్ క్యారెక్టర్ టు రిమెంబర్. ఎవరండి? సమ్ ర్యాండమ్ పర్సన్. దాని తర్వాత ఒక మెసేజ్ కూడా పెట్టాడు. ఈ వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత ఏం పెట్టాడంటే, ఇవంతా చెప్తుంటే కూడా నేను ఎమోషనల్ అవుతున్నాను, నా డేస్ గుర్తొచ్చి అని పెట్టాడు. ఫ్రమ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ సారీ అండి that sister had to go through that experience, and so as a family. But yeah,
ఇలాంటి రోల్ నాకు కూడా కొద్దిగా భయం ఎందుకు వేయిస్తుందంటే తర్వాత రాఖీ నుంచి ఆ భయం చాలా మందిలో ఉండిపోయింది. అందుకే నేను హెవీ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్స్ తోటి కొద్దిగా నేను దూరంగా ఉంటున్నాను మామూలుగానే. బికాజ్ ఐ నో అది ఏ రోజైనా నేను చేస్తాను. అంటే నేను ఐ నో ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. యాజ్ అన్ యాక్టర్, ఇఫ్ ఐ ప్లే అ వెరీ నెగటివ్ రోల్, ఐ థింక్ మై పర్ఫార్మెన్సెస్ ఇన్ టు అ నెగటివ్ రోల్ విల్ నాట్ బీ ఎంటర్టైనింగ్, రాదర్ ఇంపోజింగ్. అది నాకు అనిపించింది. దాని అంటే ఇప్పుడు కొన్ని రోల్స్ ఎంటర్టైనింగ్గా చేయొచ్చు, నేను అలా చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు తెలీదు అలా చేయగలుగుతారో లేదో. ఇంపాక్ట్ఫుల్గానే చేస్తానేమో, నాకు తెలీదు. ఐ డోంట్ నో మన డైరెక్టర్స్ ఎలా ఊహిస్తారు ఎంత అనేది. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే, నేను ఒకటి అర్థం చేసుకున్నా, ఒక 2.5 గంటల సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి 5 నిమిషాల్లో ఒక గట్టిగా ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలంటే అలాంటివి అయితేనే ఇంపాక్ట్ అవుతాయి. ఎంటర్టైనింగ్గా ఉంటే ఇంపాక్ట్ అవ్వవు. ఇఫ్ ఐఎమ్ ఇన్ అ ఫుల్ లెంత్ ఐ కెన్ ఎంటర్టైన్, బట్ ఇఫ్ ఐఎమ్ ఇన్ అ షార్ట్ లెంత్ ఐ డోంట్ థింక్ ఈవెన్ ద డైరెక్టర్ వాంట్స్ ఎంటర్టైన్మెంట్, ఈ వాంట్స్ యూ టు ఇంపాక్ట్. అంటే ఈ రోల్ ఇప్పుడు అదే వెన్నెల కిషోర్ గారు వచ్చి చేస్తున్నారు అంటే దే విల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎంటర్టైన్. ఆయన 5 minutes వచ్చినా 10 minutes వచ్చినా ఎంటర్టైన్, రైట్? నాలాంటి వాడు వచ్చేస్తున్నాడు అంటే ఇంపాక్ట్. అందుకే చాలా జాగ్రత్తగా నేను టాక్సీ వాళ్ళ గరుడవేగా వేర్ దెర్ ఆర్ సింపతీస్ ఇన్ టు దీస్ క్యారెక్టర్స్, వేర్ దెర్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ టు దీస్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నాను. ఐ మీన్ డిఫరెంట్. అందుకే అక్కడ స్టార్ట్ అయ్యింది. అందుకే నెపోలియన్, అందుకే ప్రేమ విమానం, ఇవన్నీ. అది మీరు యాక్టింగ్లో ఇంత డీప్ స్టడీ, ఇంత జాగ్రత్త, ముందు వెనక ఆలోచించడం సబ్ కాన్షియస్గా, ఇంత అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వెరీ డీప్ డిస్కషన్ కదా యాక్టింగ్ అనే ఒక క్రాఫ్ట్. అవును. యాక్టింగ్ ఇంత లోపలికి వెళ్ళడానికి మీకు చిన్నప్పటి నుంచి కానీ మధ్యలో ఎప్పుడైనా సరే హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? యాక్టింగ్ చేయాలి అనుకునే దానికి ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ బికాజ్ ఐ కాంట్ బి ఎవ్రీబడి. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలంటే అవ్వదు, అంటే ఒక్కడనే అయిపోతా కదా, డాక్టర్ ఎత్తుట్టి డాక్టర్ అవుతా, ఇంకేమవుతాను? మా నాన్నగారు లాగా గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలంటే అవ్వను. ఇవన్నీ ఉండేది ఒకటి యాక్టింగ్ అని చెప్పి ఐ కైండ్ ఆఫ్ స్విచ్ టు యాక్టింగ్. నార్మల్ గానే ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? బికాజ్ నా రీసెర్చ్ లో ఒకటి తెలిసింది, మీరు అడిగే క్వశ్చన్లో నాకు ఇన్స్పిరేషన్ అంటే స్పెషల్గా యాక్టింగ్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, ఐ లైక్ దట్ ఎవ్రీథింగ్, యూనో. అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారు, మళ్ళీనేమో యాక్టింగ్ వరకు వచ్చిన తర్వాత రవితేజ, వీళ్ళంతా. బట్ మీరేమంటున్నారు? మాకు తెలిసిందో చెప్తాం, ఇంకా చెప్పండి. అది నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నా. వాట్ ఇన్స్పిరేషన్ కాదా? అంటే స్ట్రైట్ టీచర్ లాగా. అంటే ఆయన దగ్గర అంటే ఏకలవ్య శిష్యుడు అనుకోండి. అదేమి ఆ ఇన్స్పిరేషన్ అంటే ఐ డోంట్ సీ బాలు గారు యాజ్ అన్ ఇన్స్పిరేషన్. బాలు గారు ఈజ్ అ గ్రేట్ టీచర్ ఫర్ యాక్టింగ్ ఆల్సో. బాలు గారు హీ హ్యాడ్ దిస్ స్పాన్ అండ్ రేంజ్ ఆఫ్, హీ యూస్ టు సింగ్ లైక్ ఎవ్రీ అదర్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనలో ఒక చిరంజీవి ఉంటారు, కమల్ హాసన్ ఉంటారు, ఒక నాగేశ్వరరావు ఉంటారు, అందరూ ఉంటారు ఆయనలో కదా, ఆయన సింగింగ్లో. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, హీ హ్యాస్ గివెన్ ద మీనింగ్ ఆఫ్, అంటే ఇప్పుడు మాస్ పాటలో ఉంటాం ఎగ్జాంపుల్, యూనో తీన్మార్ నుంచి ఆ పాటల నుంచి భక్తి పాటల వరకు, దేవుడి డివైన్ సాంగ్స్ వరకు, లేకపోతే ద డిఫరెంట్ ఏమంటారు నవరసాలు అంటారు కదా, ఆ నవరసాలకి సూట్ అయ్యే సింగింగ్ ఆయన చేశారు. సో దాంతో ఏంటి అంటే, ఓహో మాస్ అంటే ఇలా ఉంటుందా అంటే, ఇప్పుడు ఒక చిరంజీవి గారి మాస్ పాటో లేకపోతే బాలయ్య బాబు మాస్ పాటో పాడినప్పుడు ఆటోమేటికలీ వీ నో, ఓహో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇంత టెంపో వస్తుంది, ఇంత ఎమోషన్ వస్తుంది. జనాలు మనం పొద్దునుంచి అంతా కష్టపడి పనిచేసింది అంతా సాయంత్రం వచ్చి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే తీరిపోద్ది లెవెల్లో. అదొకటైతే, శివుణ్ణి పొగుడుతూనో లేకపోతే శివుణ్ణి నిందించడం కాకపోయినా ప్రశ్నిస్తూనో శంకరాభరణంలో పాట కానీ, లేకపోతే చిరంజీవి గారి ఆలయశిఖరం అన్న సినిమా ఉంటుంది, దాంట్లో కొండలెక్కిన దేవుడా ఆ బండలో, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ he has given different emotions in his songs, which as a student you can imitate him or understand his emotion and sing at home. సింగ్ ఎనీవేర్. ఇప్పుడు నేను పాట పాడుకోవాలంటే అద్దం ముందు నుంచి పాడుకోవాల్సిన అవసరం లేదు, ఒక కెమెరా ముందు నుంచి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పాడుకుంటా. బట్ ఆ పాడుకునే పాటలో నాకు లర్నింగ్ ఎక్కడ వస్తుందంటే, పదాలు వస్తాయి, ఆ పదాలకి లిరిక్స్ వస్తాయి, లిరిక్స్కి మీనింగ్స్ వస్తాయి, ఆ లిరిక్స్కి మీనింగ్స్కి ఎమోషన్, ద వే హీ బ్రేక్స్ ఇట్. అంటే ఐ కుడ్ లర్న్ దీస్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ విచ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యాక్టింగ్. అమేజింగ్. బాలు గారిని ఇలా అర్థం చేసుకుని ఇలాగా నాకైతే మీరు ఇలా ఉపయోగపెట్టుకోవడం అనేది చాలా అంటే అనిపిస్తుంది. ఇందాక
సారీ, ఒక పాట ఏదో ఎందుకు గుర్తొచ్చింది, అది వెంకటేష్ గారిది. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా, బి రెడీ, నేనే మహారాజు. ఐ మీన్ ఒక స్టైల్, యూనో హీ గివ్ స్టైల్ టు ది యాక్టర్ అండ్ ఇంపార్ట్స్ యాక్టర్ స్టైల్. అదే మళ్ళీ శంకరాభరణం అంటే అసలు పాట ఎలా ఉంటుంది, నిజంగా సోమయాజులు గారే పాడారేమో అన్నట్టుగా ఉంటుంది. మరి చిన్న వాయిస్ అప్పుడు ఇంకా చాలా లేతగా ఉంది. అవును, 60 years ఆయన తీసుకొచ్చాడు ఆయన. అమేజింగ్ ఫీట్. నేను అదే అన్నా, నాకు అంతే కామ్ గా ఏకవీరులో ఫస్ట్ సాంగ్ ఆయన పాడింది, ప్రతి రాత్రి వసంత రాత్రి. అదేనా ఘంటసాల గారు డియో అది. ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక, ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. ఆ గమకాలు అంటారో ఏమంటారు, నాకు సంగీతం తెలీదు. బట్ ఇఫ్ నేను దాన్ని యాక్ట్ చేయాలంటే ఎలా చేస్తాను? ఆ యాక్టింగ్ నాకు నార్మల్ డైలాగ్లో కూడా నేను అది పాటలా కూడా తీసుకోవచ్చు. ఒక డైలాగ్ ఇచ్చారనుకోండి, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా నేను పాటలా తీసుకుని ఆ ఎమోషన్ పెట్టవచ్చు, డైలాగ్ చెప్తాను అంతే. Guys, this is totally a new thing. Yeah, I mean, I will surely try to implement it and learn from it and get benefited. No, Balu garu is a training level trainer for me. ఆయన is a teacher. ఎక్స్క్లూజివ్ గా ఆయన గురించి ఇంకో ఎపిసోడ్ లాగా ఏదైనా చేద్దాం. ఓన్లీ అప్పుడు పాటలు ఫ్యాన్ బాయ్స్ అని డెఫినెట్ గా ఫ్యాన్ బాయ్స్ ఆఫ్ బాలు గారు, వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు ఉంటే అదో నైట్ అది నడుస్తా. సూపర్. అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరు ఒక్కసారి ఆ హెయిర్ బ్యాండ్ తీస్తే ఎలా ఉంటది మీ లుక్ చూడాలని నేను వెయిట్ చేస్తాను. బాగా జుట్టు పెరిగిపోయింది కదా అని చెప్పి బ్యాండ్ పెట్టాను. ఇది లుక్ చాలా బాగుంది. ఫస్ట్ లో కొంచెం షాక్ అయ్యి మీరు ఇలా వస్తారు అనుకోలా. నా రవి వేరే ఉంటది కదా మైండ్ లో, డిఫరెంట్ లుక్ ఉంది, ఈయన ఏదో విలన్ లోగా ఇంకో ఏదో సెట్ అయ్యేటట్టున్నారు, చూద్దాం అందరు ఈ లుక్ లో చూడండి అని చెప్పి నేను గమ్మునున్నా. బట్ చాలాసేపు అయింది కదా, చిన్న చేంజ్ ఓవర్ కోసం. ఇది కూడా దేవా గారు ఒక దాంట్లో రిపబ్లిక్ అనే సినిమాలో ఇది ఫుల్ బ్యాక్ లుక్ ఇది పెట్టి మీరన్న సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టి మజా వచ్చింది. చాలా మంచి సీన్ జగపతి బాబు గారితో. చాలా మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది. సూపర్. నాకు ఎందుకు మీ రోల్ రావట్లే మైండ్ లోకి, అంటే ఐ వాస్ బోల్డ్ అవుట్ విత్ మెనీ అదర్ థింగ్స్ కాబోలు. నేను వెళ్ళిపోతా. అయ్యో ఎలా ఉందో ఇప్పుడు ఇది. ఏం పర్లేదు, మేము ఇక్కడ సింహగర్జనలు వేసుకుంటాం, మీరు జస్ట్ ఇలా అనండి చాలు. సూపర్ ఉన్నారు అసలు, రస్టిక్ రగ్డ్. సడన్ గా ఒక ఐన్స్టీన్ లుక్ కూడా వచ్చింది తెలుసా. గాడిదగుడ్డు. నేను ఐన్స్టీన్ అంటే మీరు గాడిదగుడ్డు ఎందుకండి అంత ఇంటెలిజెన్స్ నాకు వద్దు. లుక్ అయితే ఆయన దగ్గరికి కూడా నేను ఐఐటీ ఇలా అన్నారు కదా, అదే లుక్ కనపడింది. ఎవరైనా ఐఐటీలో ఉన్నారన్న బాగా చదువుతారంటే కొద్దిగా దూరంగా ఉంటారు, ఒక భయం. ఓకే, బాగుండింది రవి అది. శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు ఇట్లా అంటారు ప్లాట్ఫామ్ మీద కూర్చొని, ఫుట్పాత్ మీద. అందుకే వాళ్ళ ఇన్స్పిరేషన్ మనం అందరం అంటాం. నేను షో స్టార్ట్ అయినప్పుడు రీసెర్చ్ చేస్తూ అందరితో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీబడి టోల్డ్ ద సేమ్ థింగ్, వావ్ అన్నారు, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నారు. దట్ రెస్పాన్స్ వాజ్ సో రియల్. ఎంత బాగా అనిపించిందో అసలు ఈ షో చేసిన ఈ ఫీడ్బ్యాక్ నేను మీకు చెప్పొచ్చు కదా. వెరీ హ్యాపీ టు హియర్ యాక్చువల్లీ. మీకు తెలీదు బయట ఏమనుకుంటారు మీ గురించి. ద థింగ్ ఇస్, ఇది మీకు చెప్పాలి, మీకు చెప్పడం కోసం నాకు ఒక అవకాశం దొరికింది అని అనిపించింది. ఎవరో ఒక ప్రొడక్షన్ వాళ్ళు మీకు సమ్ అమౌంట్ ఆఫర్ చేశారంట ఒక రోల్ కోసం. అవును. ఓకే, ఏదో మీకేం తెలుసు మాకు తెలుసు కానీ అంటే నేను అన్ని ఆఫర్ చేస్తుంటారు కదా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అలాంటి. నేను అడగడం మర్చిపోయాను, ఇది ఓకే అంటే ఉంచుదాం, లేదు ఇది కట్ చేద్దాం, ప్రాబ్లం కాకూడదు కదా. ఓకే ఫైన్. సో వాళ్ళు మీకు ఒక అమౌంట్ ఆఫర్ చేస్తే మీరు అంతొద్దు, ఇది మీరే ఉంచుకోండి, ఇది మీరు ఏదైనా సినిమాలో వాడుకోండి అని చెప్పారట. అసలు మత్తిపోయింది నాకు అది విని. ఓసారి సరే ఇంక పెన్షన్ ఇంత సరే తక్కువ ఇస్తున్నారు కదా ఫైన్ అని చెప్పడం నేను విన్నా. లేదా మరీ చిన్న రోల్ అయితే సరే ఏమి ఇవ్వద్దులేదు, తక్కువ ఇచ్చింది నాకు ఎందుకు, నేను ఫ్రీ చేసిపోతాను అనుకోవచ్చు. మీరేం ఫిల్తీ రిచ్ కాకపోయినా దే ఆర్ ఆఫరింగ్ యూ, అంటే మరీ బిజీ ఆర్టిస్ట్ ఎడాపెడా కూడా చేయట్లేదు, చూసీగా ఉన్నారు. కరెక్ట్. ఆ టైంలో కూడా మీరు ఇఫ్ యు ఆర్ కటింగ్ డౌన్ ఆన్ ద ఆఫర్డ్ ప్రైస్, ఆఫర్డ్ రెమ్యూనరేషన్, అంటే ఇట్ ఈస్ సంథింగ్ అన్లైక్లీ and something really unique, something noble. See, I don't know how noble or otherwise it is, that's one thing, but I think నాకు తెలుసు మీరు ఆ రోజు మాట్లాడుతున్నారు అంటే ఆ ప్రొడక్షన్ కానీ లేకపోతే అలాగా ఇంకొన్ని ఇన్స్టెన్సెస్లో ఉన్నాయి. బట్ ఆ ఇన్స్టెన్సెస్ ఎందుకు అంటే 2-3 చోట్ల ఇదే ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ 2-3 అదే ఆ ఇన్స్టెన్సెస్ ఎందుకు అంటే ఇట్ ఈస్ ద ట్రావెల్ దట్ దే వాల్యూ. వాళ్ళు దే వాల్యూ అండ్ ఐ వాల్యూ టూ. ఓకే, వాళ్ళు ఒక జర్నీ అనుకునో లేకపోతే ఒకటి వేరేగా ఆలోచించి, మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా ఇండస్ట్రీలో, ఒకళ్ళని వేరేగా ఆలోచించడం.
మేకర్స్ నుంచి ఒక ఆర్టిస్ట్ని ఇంకోలా ఆలోచించడమే. అండ్ ఇట్ ఈస్ దేర్ ఆల్ జెన్యున్. దాన్ని ఏమి నేను పేరు పెట్టట్లా, ఎందుకు ఇలా అని నేను అనట్లా. మీ చాయిసెస్ అవి తీసుకుని మీరు అలానే ఒక స్టోరీను అన్నీ తయారు చేస్తారు కాబట్టి ఐ అండర్స్టాండ్ దట్. ఓకే, మన కోసం సెపరేట్గా ఒకలాగా ఆలోచించి ఆ క్యారెక్టర్కి తిను ప్రాణం పోస్తాడు అనుకునే కాన్ఫిడెన్స్, టైం అన్నీ కేటాయించి ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు ఒకటి. ఓకే, ఎంత విల్లింగ్నెస్ తోటి వస్తున్నారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంత ఈజీ కాదు వాటితో బయటికి రావటం. నేను అప్పటికి దిల్ రాజు గారు అన్నమాట, నేను ఇండస్ట్రీలో 10% హిట్ అవుతాయండి, మిగతావన్నీ దే డోంట్ మేక్ మనీ అని. అక్కడ నాకు ఎక్కడో కొద్దిగా తేడా కొడుతుంది. అంటే అరే నువ్వు ఇంత కష్టపడి కొత్తగా వస్తున్నావు, ఏదో చేస్తున్నావు, వై నాట్? అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ నిడివి కానీ, ఆ స్టోరీ కానీ, దాని రెస్పెక్ట్ కానీ, అది మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ బిజినెస్ ఓరియంటెడ్ వన్ నాకు నచ్చదు. అంటే నచ్చదంటే నేను దానిలో ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడను, నార్మల్గానే ఉంటుంది. మీరు ఎంత ఇస్తున్నారు నేను తీసుకుంటాను అన్నీ ఓకే. కానీ వెన్ ఐ రియలీ ఫైండ్ సమ్ ప్యాషన్ ఒకటి, మనీ కూడా మీరు ఎంత పెడుతున్నారు, ఎంత అది దేనికైనా వాడొచ్చేమో అలా ఎవ్వరు ఆలోచించారు. ఇంకొంచెం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అంటే ఉన్నారులేండి, ఉండకుండా లేరు, బోళ్ళంతమంది ఉన్నారు. బట్ ఐ థింక్ ఒకటేంటంటే ఐ థింక్ హీరో లెవెల్లో డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఉన్నారు బేసిక్లీ. అదే నేను అంటుంది, దట్ సైడ్ ఫిల్ ది రిచ్ మీరు అన్నట్టుగా. కానీ మీలాగా ఒక రోల్ వస్తే చాలరా ఎంతో కొంత వెన్నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఆలోచిస్తూ, అంటే మీరు ఎడబడ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ లాగా లేదు. అలా ఏం కాదు. ఐఎమ్ నాట్ మోర్ లైక్ 15 days in a month is what I get. 15 it is maybe because of this I get it also. అంటే మీరు రావాలని చేయరు, అది కాజ్కి ఎఫెక్ట్ వచ్చింది. ఒక్కోసారి వస్తుంది, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తాను ఎవరెవరో ఎప్పుడెప్పుడో టచ్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఐ థింక్ సమ్వేర్ గుడ్ విల్ ఈజ్ దేర్, అది ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో కమ్ విత్ న్యూ ఐడియాస్, న్యూ థాట్స్. ఇప్పుడు చాలా జరిగాయండి అలా చాలా సినిమాలు నాకు వచ్చాయి. జయముని శ్యామరా సినిమా, దాంట్లో శివాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాడ్ యాక్సెస్ టు యాజ్ గుడ్ యాజ్ జేడి చక్రవర్తి గారు. యాక్సెస్ అంటే ఆయన వెళ్ళి అడిగితే కాదన్నంత యాక్సెస్ ఉంది దానికి. తను ఏంటంటే రవికి ఎప్పుడో ఒకసారి నేను ప్రామిస్ చేశాను కదా, ఈ ప్రాజెక్ట్కి రవిని పెట్టుకుంటాను నేను అనే టైప్లో. అది నేను అనేది ఏంటంటే అది ఎక్కడో ఇట్స్ గుడ్ విల్ / ఎప్పుడో నాకు ఒక మాట ఎప్పుడో 2005లోనో 6లోనో చెప్పి పెడతాను. చెప్పింది వెన్ హీ మేడ్ ద మూవీ హీ ఫుల్ఫిల్డ్. గ్రేట్ కదా. అదే నేను దేవాకట్ట హీ ప్రామిస్డ్ మీ ఇన్ 2000 అండ్ 2004 November 26 ఐ స్టిల్ రిమెంబర్. ఫస్ట్ కాల్ కాస్టింగ్కి నేనే, హీ కాల్డ్ మీ, రవి వీఆర్ రోలింగ్ కమ్ ఓవర్ అని. సో నేను ఏదేంటంటే ప్రవీణ్ సత్తార్ గారు ఉంది, హీ గివ్స్ మీ దట్ లీవే టు బీ ఇన్ హిజ్ ప్రాజెక్ట్స్. ప్రతి ప్రాజెక్ట్లోనూ ఏదో రవి, కాకపోతే ఏంటంటే నువ్వు ముందులాగా ఈసారి ఉండకూడదు, ముందు 2 సార్లా ఈసారి ఉండకూడదు, ముందు 3 సార్లా ఈసారి ఉండకూడదు. అంటే నా క్యారెక్టర్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనో నేను వేరేగా చేస్తూనే ఉంటే తప్ప హీ విల్ బి వెరీ మ్యాడ్ విత్ మీ. సూపర్ కదా. బట్ నేను అనేది ఏంటంటే దట్ థింగ్ ఈస్ కంటిన్యూయింగ్. గ్యారీ, శైలేష్, నేను అనేది ఏంటంటే రవికాంత్ ఆల్సో, క్షణం రవికాంత్ ఆల్సో. ఐ నో I couldn't be a part of the other, but the calls keep coming. అంటే తమిళ్లో చేశారు కదా. తమిళ్లో చేశాను, బట్ తెలుగులో కూడా క్షణం చేశాను కదా. బట్ నేను అనేది ఏంటంటే దేర్ ఆర్ డైరెక్టర్స్, ఐ థింక్ ఎవరైనా మర్చిపోతానేమో భయంగా ఉంటుంది నాకు. తప్పుగా అర్థం చేసుకోవద్దు, నా నోట్ ఆ ఫ్లోలో వచ్చి చెప్తున్నాను. మంచితనం ఉంటే సర్వం పెద్ద లిస్ట్ ఉంటుంది, చెప్పలేము మనం. అది చెప్పలేము అంటే సడన్గా టైం గుర్తురాదు. అది పెద్ద చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో పడతానేమో అని భయం వేస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే there are good people who actually, అందుకని ఈ ఫైనాన్స్ అటు ఇటు ఓకే, గుడ్, గ్రేట్. ఇది కట్ చేయమంటే కట్ చేస్తాను అన్నా కదా, అయినా మేము ఉంచమన్నారు కదా, అది ఇంకా గ్రేట్. ఓకే, ఎనీవేస్ మీ గురించి నేను ఇలా అందరితో ఫోన్ కాల్స్, విజిటింగ్లు మాట్లాడుతున్న టైంలో ఒక ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వర్క్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరు అది చెప్పం మేము. ఆయన రైటింగ్ నోట్ ఒకటి పంపించారు మీకు, మీ గురించి. ఏంటి ఇలా కూడా మీరు మీ షోకి చాలా కొత్తగా ఉంది నాకు. నేను చదివి వినిపిస్తా. బాగుంది ఆయన రైటింగ్. లేదు చెప్పండి. రైటింగ్ ఈగట్టునో
ఇది చదువుతాను, ఒకవేళ తేడా ఉంటే మేము కూడా తర్వాత ఎడిటింగ్లో తీయడమో ఏదో చేస్తాం. మాట్లాడితే మీరు ఎడిటింగ్లో తీయడం అంటారు, చెప్పండి ఏముంది. జనరల్లీ యాక్టర్స్ అందరూ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు అయ్యాక పర్సంటేజ్ ఫీజు డివైడ్ అలా చేసి ఇమ్మంటారు. రవి అలా కాకుండా ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టకుండా చాలా కోఆపరేట్ చేశారు. ఓకే. న్యూ ప్రొడక్షన్ ఆర్ స్మాల్ ప్రొడక్షన్ హౌసెస్ని క్యారవాన్ విషయంలో అదర్ థింగ్స్లో ఇబ్బంది పెట్టరు. మీరే ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్ as refers to producers. That is what he meant. Sweet. I think I maybe guess చేయకండి. Guess వద్దులేండి, ఎందుకంటే మోర్ దెన్ వన్ ఉన్నారు. బట్ నేను ఒకటి మాత్రం ఉంది, నాకు క్యారవాన్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టమా? మరి ఇబ్బంది పెట్టరని రాశారు ఆయన. నేను ఇబ్బంది పెట్టలేదంటే నేను ఇబ్బంది పడుతున్నట్టు కొద్దిగా ఎక్కడో, కానీ ఇట్స్ ఓకే అన్నట్టుగా. ఎందుకు క్యారవాన్ అంటే ఇష్టం అంటే వెళ్ళగానే అది ప్రాపర్గా మూడ్ సెట్ చేస్తుందండి. మేకప్, అద్దం, మీరు టక స్పీడ్, రోజు చేసే పనిని మీరు లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఎక్కడో ఒక చోట రూము ఇంకోటో అని ఆల్టర్నేటివ్ తీసుకొస్తూ ఉంటారు మనకి. ఆల్టర్నేటివ్స్ తోటి ప్రాబ్లం ఏంటంటే అద్దం ఇక్కడ ఉంటుంది, లైట్ వెనకాల ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎవరింట్లోనో లేకపోతే ఒక స్టూడియోలో అన్ని స్టూడియోస్లో కూడా వీళ్ళు అలా మెయింటైన్ చేయరు. అన్ని డ్రెస్సింగ్ రూమ్స్ నీట్గా ఉండేటట్టు ఏం మెయింటైన్ చేయరు. ఎందుకంటే మనకి కొత్త స్టూడియోలు ఎన్నో వస్తున్నాయో మళ్ళీ. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మేజర్ 4, బట్ ఇన్ జనరల్ చెప్తున్నా. యాక్టింగ్ వెళ్ళి అరే మేము ఇవి చూసుకోవాలా, అసలు స్క్రిప్ట్ చూసుకోవాలా? ఈ కథలన్నీ ముందు ఫస్ట్ 20 నిమిషాలు క్లోజ్ చేసామనుకోండి, ఏది మేకప్, కాస్ట్యూమ్, టక్, దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ ద స్క్రిప్ట్, ద రియల్ థింగ్ ఫర్ విచ్ వి ఆర్ దేర్. ఏమవుతుందంటే ఒక్కోసారి ఇటు డైవర్ట్ అవుతూ ఉన్నప్పుడు చాలా టైం పడుతుంది దానికి. అందుకని నాకు క్యారవాన్ అంటే అందుకు ఇష్టం. వెళ్ళగానే నీకో సెట్ అయిపోద్ది, ఇది ఉంది 1 2 3 4 డన్, నెక్స్ట్ ఏది లేకపోతే డైలాగ్స్ ఈరోజు ఏముంది. బట్ అదే మీరు ఇబ్బంది పడతారు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి కొన్ని చోట్ల బట్ ఐ ఆల్వేస్ రిక్వెస్టెడ్ దమ్ ఫర్ దాట్. భయ్యా నాకు ఆ విషయంలో మాత్రం దయచేసి కొద్దిగా యూనో ఎక్కడున్నా అంటే ఎలాంటి సినిమా అయినా సరే, బట్ సమ్ ప్లేసెస్ విల్ అడ్జస్ట్ అండి. అదేముంది, యాజ్ అన్ యాక్టర్ వి ఆల్ డూ అది. యూజువల్గా యాక్టర్స్, ఎస్పెషల్లీ యాక్టర్స్, బేసిక్గా అందరూ, కానీ ఎస్పెషల్లీ యాక్టర్స్ ఏజ్ అవుతున్న కొద్దీ కొంచెం ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళటము, ఏంటి నన్ను అప్పుడే అన్నం చేస్తున్నారేంటి, లేకపోతే తండ్రి పాత్ర అంటున్నారేంటి, ఇలాంటి కొంచెం అప్రహెన్షన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఏదైనా ఒక ఏజ్డ్ క్యారెక్టర్కి ఎవరైనా అప్రోచ్ అయితే టప్పని చేసేస్తారా? వద్దు భయ్య అప్పుడే ఫాదర్ ఎందుకు అలా అంటారు? హత్య ఆల్రెడీ చేశాను సినిమా. ఏంటిది హత్య అనే సినిమా చేశాను కదా. అంటే అలా అది వేర్లేండి, అది లీడ్, అది వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ అవుతుంది. అది కాకుండా ఇట్ డిపెండ్స్ స్టిల్ ఆన్ ద క్యారెక్టర్. అంతేనా? అది ఎక్సైట్ చేస్తే అది కురుపైనా ముసలోడైనా ఎవడైనా ఇఫ్ ఇట్ ఎక్సైట్స్ యు విల్ డూ ఇట్. సాగర్ చంద్ర ఉన్నారు కదా. అవును, భీమ్లా నాయక్ డైరెక్టర్, అయ్యారే డైరెక్టర్, అప్పట్లో కూడా ఉండేవాడు డైరెక్టర్ సాగర్ చంద్ర నా గురించి మాట్లాడుతుంటే అంటే భయ నేను మీకు ఒక కథ చెప్పాలి, దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్. వాయిస్ కొద్దిగా బేసిక్లాగే ఉంటుంది. సాగర్ చెప్పు. అయినా అంటే మేము బడ్జెట్ కూడా ఆలోచిస్తున్నాం భయ, మీరు ఎంత తీసుకుంటారు? ఓకే భయ మీరు ఒక 2 lakhs తీసుకుంటున్నారు, 1 lakh తీసుకుంటారు, వాట్ ఎవర్. ఎంత ఏంటి మెయిన్ రోలా? సరే 1 lakh తీసుకుంటున్నాను సాగర్. ఇది ఎప్పుడు చాలా రోజులు అయింది, చాలా ఏళ్ళు అయింది యాక్చువల్గా, బట్ ఏడిపిస్తూ ఉంటాను భయ. దాంట్లో ఈ క్యారెక్టరుకి కొద్దిగా కాలు వంకరు ఉంటుంది భయ. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు భయ? మళ్ళీ తనే ఆన్సర్ చెప్తాడు, నేను చెప్పను. 80,000. ఓకే భయ, నో ప్రాబ్లం. అతను కాలు వంకర్ అని చెప్పి వీల్ చైర్లో ఉంటాడు భయ, కళ్ళు కూడా కనపడవు భయ. అంటే నేను సో బేసికలీ హీ జస్ట్ ఏంటంటే కొద్దిగా క్యారెక్టర్ సరిగ్గా ఉంది అని వెళ్తున్న కొద్దీ అన్నీ తగ్గుతాడని ఒక అంటే అన్నీ అంటే ఇన్ జనరల్ ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు అ క్యారెక్టర్ దట్ యునో హీ వాంట్స్ టు హైలైట్ ఇట్ యాజ్ అ జోక్. బట్ నేను నేర్చుకున్నా లౌక్యం కాదు, నేను కూడా నేను లేదండి ఇంత పక్కా తీసుకుంటున్నానని మాత్రం ఫిక్స్ అయ్యా. లేకపోతే నువ్వు ఏమి ఇచ్చినా సరే అనే టైప్లో. బట్ యా, సో ఐ థింక్ ఇట్స్ అ జోక్ మోర్ లైక్ క్యారెక్టర్కి ఏమంటారు
కొద్దిగా క్యారెక్టర్కి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనే ఒక జోక్ అది. ఇట్ డజంట్ వర్క్ దట్. అందుకే నేను మేనేజర్ని పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుకున్నారా? ఓకే. ఇలాంటి మేనేజర్ మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారా, మీరు మేనేజర్ని మేనేజ్ చేస్తున్నారా? నన్ను తిడతాడు కూడా అన్న అంటాడు. ఎక్సలెంట్. మీరు గాసిప్ అనే ఫిలింలో ఒక ఫిజికలీ ఏమంటారు డిఫరెంట్లీ ఏబుల్డ్ రోల్ చేశారు. ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు అలా చేయడం? ఐ థింక్ ఫస్ట్ టైం. టెక్నికలీ ఫస్ట్ టైం. అందులో కొంచెం మీ ఇప్పటిదాకా చేస్తున్న పాత్రల ఏజ్ కన్నా అది కొంచెం ఏజ్ కరెక్ట్. అది చేసేటప్పుడు మీరు ఏమన్నా ఏంటి నేను ఇలాంటిది ఒకటి చేశానంటే ఇంకెక్కువ నాకు ఇలాగే వస్తుందేమో అలాంటి ఏమన్నా అప్రహెన్షన్స్ అలా ఉన్నాయా? లేదండి, ఇంకా ఐమ్ ఓకే. ఐ థింక్ ఓన్లీ వన్ థింగ్ ఐమ్ నాట్ వెరీ కీన్లీ డూయింగ్ అనేది మాత్రం ఒక ఏమంటారు ఒక బ్యాడ్ బిహేవియర్ టువర్డ్స్ ఉమెన్ అనేది కొద్దిగా ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్. ఓకే, కొంచెం అది మీకు బికాస్ ఆల్రెడీ ఐవ్ డన్ సో మచ్. రాఖీలో కానీ క్షణంలో కానీ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఏరియా విచ్ మళ్ళీ అలా అని చెప్పి నేను 9 hours చేశాను. అవును, అబ్బా సూపర్ చేశారు. 9 hours ఇస్ డిఫరెంట్. అది మరి అమ్మాయిని ఏడిపిస్తాను దాంట్లో. బట్ దట్ ఈస్ అందుకే అలాగ నేను ఏంటంటే అలాంటి విషయంలో కొద్దిగా కేర్ తీసుకొని ఎగ్జాక్ట్లీ అలాంటి క్యారెక్టర్ అంటే చెప్పిన ఒక క్యారెక్టర్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో క్యారెక్టర్ కాకుండా ఎగ్జాక్ట్లీ ఏంటి క్యారెక్టరు ఆ ఒక్క క్యారెక్టర్కి నా మైండ్లో టర్మ్స్ ఏంటి అది ముందే చెప్పుకొని ఓకే అనుకుంటే చేస్తున్నా తప్ప ఆ ఒక్కటి వదిలేసి ఐ థింక్ ఐఎమ్ స్టిల్ ఐల్ డూ ఎనీ క్యారెక్టర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. వెరీ నైస్. ఇప్పుడు గాసిప్ అన్నాను కదా, ఇంత గాసిప్ అనే ఫిల్మ్, అందులో మీరు నచ్చి ఈ డిజబిలిటీ అంటే కొంచెం వెరైటీగా ఏదో లెగ్ లింపింగ్ అది పెట్టారు కదా ఓ క్యారెక్టర్ అని చెప్పి అనుకుని అలా చేసేసారు. ఇంకా ఏమన్నా వేరే నచ్చాయా సినిమాలో? లైక్ ఏం నచ్చింది సినిమా? గాసిప్లో వెన్ వైభవ్ నరేటెడ్, వైభవ్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ యాక్చువల్లీ. లెట్స్ గో బ్యాక్ టు వైభవ్. వైభవ్ ఏంటి అంటే తను నన్ను ఒక 12 years ముందు కలిసాడు. ఓ మై గాడ్. ఫస్ట్ టైం. ఓకే, 1/2 hour మాట్లాడాం, 1/2 hour ఎంతో. ఆఫ్టర్ 12 years హీ కేమ్. ఆ అరగంట తర్వాత మళ్ళీ 10-12 years అయింది దగ్గర మాట్లాడినప్పుడు, భయ్యా నేను మిమ్మల్ని అప్పుడు కలిసాను గుర్తుందా? నేను చెప్పు వైభవ్, అప్పుడు మనకు అరగంట మాట్లాడుకున్నాం అంటే ఆ కాన్వర్సేషన్ అలా గుర్తుండిపోయింది నాకు. బేసికలీ అప్పుడు మాట్లాడుకున్నాం కదా వైభవ్, అప్పుడు మాట్లాడుకున్నాం కదా నాకు గుర్తుందిలే, ఎక్కడా చెప్పాను నేను, ఎక్కడ మాట్లాడుకున్నావు చెప్పాను నేను. సో తను హీ థాట్ ఆఫ్ మీ డిఫరెంట్లీ ఇన్ దిస్ పర్టికులర్ రోల్. ఇట్స్ అ ఫుల్ లెంత్ రోల్. ఓకే, ఎలా అంటే మొత్తం సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరితోటి మర్చిపోయాను. మీరు కూడా చేశారుగా. మనకు సీన్ ఉంది. సో నేను అనేది ఏంటంటే మొత్తం సినిమాలో ప్రతి ఒక్కరితోటి కనెక్ట్ అయిన డాట్ నేను. ఓకే, నాకు అంత తెలియదు. ప్రతి క్యారెక్టర్ని ఒకసారి నాకు సీన్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. ఈ క్యారెక్టర్ అందరినీ ఒకసారి టచ్ చేస్తుంది అనమాట. సో అలాగ ఉండింది, ఇంట్రెస్టింగ్ ఉంది క్యారెక్టర్ది, బ్యాలెన్స్డ్గా చేసే క్యారెక్టర్. మీ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది? హోల్ మూవీ మొత్తం కథ విన్నారా? మొత్తం కథ విన్నాను. మొత్తం కథ చాలా ఎట్లా అంటే ఇట్ ఈస్ నాట్ అ వెరీ నార్మల్ కన్వెన్షనల్ స్టోరీ. రెగ్యులర్గా ఒక స్టోరీ ఇలా కాదు, ఈ గాసిప్ మీద తీసుకున్నాడు తను. అది డేరింగే. అంటే మన ఇద్దరం చేసిన సీన్ నేను డబ్బింగ్ చెప్పాను, మీరు చెప్పారా? చూసారా? చెప్పాను. అది ఎంత బాగా వచ్చిందో. మీరేమో అలూఫ్ గా సరే అన్నట్టున్నా, నేనేమో ఇలా పిల్లనాడడానికి వచ్చినప్పుడు అలానే ఉండాలి టైప్ లో. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది తప్ప ఎవరి కాళ్ళు బాగా చేస్తే అంటే ఒక మన ఇద్దరి మధ్య ఉండే ర్యాపో కూడా క్లిక్ అయిందా ఏంటి అనిపించేటట్టుగా అది పండింది సీన్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వీ డిడ్ నాట్ హ్యావ్ మచ్ ర్యాప్. అప్పుడు మాట్లాడుకున్నాం ఒకటి రెండు సార్లు. టెర్రర్లో చేసాం కాదు రవి, 2-3 సార్లు మాట్లాడిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్, హౌ ఫ్రెండ్లీ యు ఆర్, ఏ టైం కనపడినా అంత పాజిటివ్ గా మాట్లాడు. నాకు తెలిసి నాకు జోక్ వేసినా ఈ మనిషి నవ్వే మనిషే కదా. బట్ నేను అనేది ఏంటంటే దట్ ఈస్ హెల్తీ యాక్టింగ్. నో యాక్టింగ్ ఆల్సో ఎవ్రీ మూవీ కొంతవరకు అది హ్యాబిట్లో ఉండాలేమో. సీన్ బాగుంటుంది. అందుకనే మీ రీసెర్చ్ చేస్తున్న దానిలో ఇంకోటి కూడా వచ్చింది. అంటే ఇది తాగండి పర్లేదు, చెప్పండి. కాదు ఇలా తాగుతూ ఇంకోటి కూడా వచ్చిందంటే ఇలా ఆపి ఏం చెప్తాడు రెస్పాన్సిబుల్ బాబు, రెస్పాన్సిబుల్. అంటే ఇది కొంచెం స్లైట్లీ కంప్లైంట్ లాగా కనపడే అద్భుతమైన క్వాలిటీ అనమాట ఇది. ఓకే, మీరు వినాలనుకుంటే చెప్తా, లేకపోతే చెప్పండి. చెప్పనా? ఇది చాలా మంచి క్వాలిటీనే,
కంప్లైంట్ అన్నారుగా కంప్లైంట్ అన్నారుగా కంప్లైంట్ లాగా కూడా కొంతమంది అదే తీసుకునే అర్థమైంది. అవకాశం ఉంది. It's okay, that's fine. అదొక విచిత్రమైన సిచ్యువేషన్ అనమాట. ఓకే మీకున్న ఎక్స్పీరియన్సో, క్రియేటివిటీయో, ఇంప్రూవైజేషనో, స్కిల్లో, మీ నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ ఓకే అంతా పుట్ టుగెదర్ సీన్ టోటల్గా కన్విన్స్ అవ్వకపోయినా, మీరు అవ్వకపోయినా, అందులో ఏ క్వశ్చన్ ఉన్నా, ఒకటున్నా 100 ఉన్నా పూర్తిగా తీర్చుకుంటే తప్ప రంగంలోకి దిగడం, మీ నోటెమ్మట ఒక మాట రావడం అలాంటిది జరగట్లేదు. ఒక డైరెక్టర్, ఒక 2-3 డైరెక్టర్స్ మాట్లాడాను. ఒకళ్ళు చెప్పిన దగ్గర ఇంకొక దగ్గర అడిగా ఇలా అంట కదా అని, ఆ కొంచెం అని వాళ్ళు గెలిపారు అనమాట. అలా సో ఏంటంటే ఆయనకి అంత కన్విన్స్ అవ్వాలబ్బా, ఆయన 100 అడుగుతాడు, 100 అది అడగడం కరెక్ట్, కానీ అందరూ 100కి ఆన్సర్ చెప్పలేరు కదా. ఏంటబ్బా ఇంత స్మూత్ గా లేదు, ప్రతిదీ అడుగుతాడు, అది ఎందుకు వచ్చింది, రండి లోపలికి, ఎందుకు ఉంది లోపలికి రండి అని రాయొచ్చు కదా అంటారండి, సంథింగ్ ఏదో అలాగా. పూర్తిగా మీరేమో మీ వైపు నుంచి ఒక మంచి డిస్కషన్ అనే ఫీలింగ్ మీకు ఉంటుంది, అవతల వాళ్ళకి అన్ని ఆన్సర్స్ ఉండాలి, వేరే పనులు ఉంటాయి. కాబట్టి ఇలాంటిది ఒక సిచ్యువేషన్ ఆయన దగ్గర మేము అబ్జర్వ్ చేసాము. ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, బట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో అని చెప్పారు. సో హియర్ ఐ హ్యావ్ అ వెరీ క్లియర్ ఈక్వేషన్. డైరెక్టరు నన్ను ఎలా చూస్తున్నారు అంటే, మీ సీన్లో నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఉంటే నా రెస్పాన్సెస్ చాలా క్లియర్గా ఉంటాయి. ఎక్కడైతే నేను ఈ సీన్లో మీ ఇంపాక్ట్ ఇంతే అండి, ఎందుకంటే ఎక్కువ నాకు వద్దు అనుకుంటే ఇట్స్ ఫైన్ విత్ మీ. ఈ క్వశ్చన్లన్నీ నేను ఎప్పుడు వేస్తానంటే సెట్లో అక్కడ నుంచి నేను నెవర్ చదువుకునేటప్పుడు స్క్రిప్ట్ ఏదైనా ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుకొని ఆయనకి ఫోన్ చేసి ఎప్పుడైనా కలుద్దామా, లేకపోతే నాకు ఇప్పుడు చెప్పండి అది స్క్రిప్ట్ ఒక్కోసారి క్యారవాన్లోకి తెచ్చిస్తా అంటే నేను అట్లీస్ట్ క్యారెక్టర్ వైజ్గా మీకు అప్స్ అండ్ డౌన్స్ అన్ని క్లియర్గా చెప్తే ఒక లెక్క, అప్పుడు మీరు స్క్రిప్ట్ ఏదిస్తే అదొకే. అయితే ఈ మధ్య ఒక రకంగా ఏంటంటే స్క్రిప్ట్లో డైలాగ్స్ ఏవైతే ఉంటాయో డైలాగ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే ఒకటి, వద్దండి ఇలానే కావాలి అంటే, ఎందుకంటే బికాస్ ఇట్ డిపెండ్స్ కదా, డైరెక్టర్ విజన్లో ఏదో ఉంటుంది కదా, డైలాగ్ ఇలానే కావాలి అనే దానికి రీజన్ ఉంటుంది ఆఫ్ కోర్స్. సో అది క్లారిటీ నాకు, అదే మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే నేను చేంజ్ చేస్తాను కొద్దిగా, వద్దండి ఇలానే కావాలి అంటే ఇలానే ఇస్తాను. నాకు డైరెక్టర్కి రైటర్కి ఎలా కావాలో 200% నేను అలానే ఇస్తాను, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, కానీ అలానే ఇస్తాను. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎలా అంటే టాక్సీవాలా ఉంది, టాక్సీవాలా క్యారెక్టరు ఒక ఆస్ట్రల్ ప్రొజెక్షను, 3 డైమెన్షనల్, ఓకే, ఈ డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి వెళ్తారు. ఈ సైన్స్ని మీరు ఆడియన్స్కి తొక్కొల్చి చెప్పినట్టు, అట్టుపండు తొక్కొల్చినట్టు చెప్పాలి. ఎంత డిఫికల్ట్ తెలుసా అంటే, టు కన్విన్స్ దెమ్ వెరీ అసలు ఎఫర్ట్లెస్లీ కన్విన్స్ చేయాలంటే దానికి ఒకటి. రెండో విషయం ఏంటి అంటే, మనం తప్పులు చెప్తున్నట్టుగా ఉండకూడదు. ఇట్స్ అ సైన్స్ థింగ్ ఆర్ వాట్ ఎవర్, ఇట్ ఈస్ స్టోరీ, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఇట్ మీరు చెప్పలేరు అది. కరెక్ట్. మీరు డైజెస్ట్ చేసి, నేను ప్రొఫెసర్లా నేను మీకు టీచ్ చేయాలంటే డైలాగుల అమరిక కాదు అది నాకు. ఒకటినమ్మా ఇప్పుడు నేను ఇది చెప్పాలి వీళ్ళకి, మీరు ఎన్నో ఏళ్ళుగా చదువుకొని తెలుసుకున్న ప్రొఫెసర్ లాగా చేయాలి అంటే ఎట్లా నేను చెప్తాను కదా. సో దానికి ఇప్పుడు రాహుల్ ఉన్నారు, రాహుల్ సంకృత్యాన్. రాహుల్ ఏంటి అంటే, రవి నేను ఒక క్వశ్చన్ అడిగితే రాహుల్ నెక్స్ట్ డే చెప్పాడు ఆన్సర్ దానికి. ఓకే, ఎందుకు అంటే, రవి మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలుసా, పొరపాటు నేను వేరే ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, మొత్తం సినిమా అంతా ఆ లూప్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ఐ గివ్ అ రాంగ్ ఆన్సర్, ఐ నో ద హోల్ లూప్ విల్ బి రాంగ్. వెరీ రెస్పాన్సిబుల్ జెస్చర్. అంటే నేను అనేది ఏంటంటే, హీ ఆల్సో అప్రిషియేట్స్ మై క్వశ్చన్ ఇన్ దట్ వే టు దట్ డిగ్రీ. ఓకే, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి అబ్బా ఇప్పుడు నాకు వచ్చిన ఆన్సర్, ఎందుకంటే అంత టైం ఉండదు ఒక్కోసారి. ఓకే, ఐ అండర్స్టాండ్ దట్. నేను ఒకటే మాట అంట, ఐ డోంట్ నీడ్ అన్ ఆన్సర్. ఇఫ్ యూ థింక్ ఐ నీడ్ టు సే దిస్, ఐ విల్ ఫైండ్ మై ఓన్ ఆన్సర్స్ టు సే ఇట్. నేను చాలా దీనికి దగ్గర అవుదాం అనే సిచ్యువేషన్తో అడుగుతున్నా, అలా అని చెప్పి నిన్ను కష్టపట్టాలనే సిచ్యువేషన్ కాదు. అంటే ఎందుకంటే ఒకసారి టైం బౌండ్స్ ఉంటాయి కదండి, డైరెక్టర్ అన్నాక ఎన్ని ఉంటాయి నెత్తి మీద పాపం. సో అవన్నీ చేసుకుంటూ నాకు ఇది క్లియర్ చేయాలని నేను ఎప్పుడు అడగట్లా. ఐ అండర్స్టాండ్ దట్ దే ఆర్ మేకింగ్ అ బిగ్గర్ థింగ్. ఓకే, సో అందుకని ఏంటంటే, నీకు వీలైతే చెప్పు, లేకపోతే నేను ఏదో చేస్తా. అది మనకున్న పరిధిలో మనం దీన్ని ఎంతవరకు సార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక్కోసారి
ఏదో ఒకటి చెప్పేయండి అంటే ఓకే, అది కూడా చెప్తాను నేను. వీఆర్ యాక్టర్స్, వీ షుడ్ బి ఫ్లెక్సిబుల్. ఇప్పుడు మొన్న ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో ఆ ముందు రోజు కో డైరెక్టర్ కాల్ చేశాను. భయ్యా రేపొద్దున ఏమున్నాయంటే ఇది 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 రవి గారు ఇది ఇది ఓకే, ఏమైనా చూడాల్సింది ఉందా స్క్రిప్ట్ అంటే లేదు రవి గారు మీరు అప్పుడు చూసుకుంటారులేండి సరిపోద్ది. ఓకే డన్. Because I understand where the character is coming, how much the character impacts. The character has less impact. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నాడు హీరోని. ఓకే, సో హీరో చెప్పాల్సినంత అది ఆయన భారం మన మీద లేదు. కరెక్ట్. నాకు ఓకే, నేను ఐమ్ ఓకే విత్ దట్. నేను ఎందుకు అడుగుతున్నా క్వశ్చన్ నేను అడగట్లా, అది నేను అడగను. నేను సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం భయ ఏం చెప్పాలి అనేది ఉంటుంది కదా. కరెక్ట్. అదొకటి నేను చూసాను, మన ఇద్దరం చేసే సీన్ అప్పుడు కూడా చూసాను కదా, యువర్ రోమింగ్ అరౌండ్ విత్ ద స్క్రిప్ట్, ముందుకి వెనక్కి మనం మాథమెటిక్ లైన్స్ ప్రాక్టీస్ చేసుకున్నా. ఎందుకు అంటే అప్పుడు కరెక్ట్, ఇప్పుడు మీరు సీన్ చూసారు, ఇలా అంటాను అలా అంటాను ఇలాను చాలా మాడుకున్నాం. వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ ప్లీజ్. ముందు కొద్దిగా ఇంకొంచెం రిజిడ్గా నాకు నేనే రిజిడ్గా ఉండాను, తెలియక అది అంటే ఇది ఎందుకు నేను ఎందుకు చెప్పాలి అలా ఎందుకు చెప్పాలి అని స్టార్టింగ్లో వెన్నెల రాఖీ ఈ టైంలో. ఓకే, తర్వాత నేను ఒక సినిమా డైరెక్ట్ చేశాను. వాట్ అంటే రిలీజ్ అవ్వలేదు, అది ప్రొడ్యూసర్ దగ్గరే ఉండిపోయింది, కానీ గుమ్మడికే కొట్టేదాకా డైరెక్ట్ చేశాను. నేను ఇంకా వెంకట్ సి దిలీప్ ఉన్నాడు కదా, ఆయన కెమెరామెన్, ఇద్దరం డైరెక్టర్స్ దానికి. బేసికలీ యూఎస్లో చేసాం ఓ సినిమా. ఓకే, 2012. బట్ unexpectedly, unfortunately, the movie is still there with the producer because ఆయనకి వేరే బిజినెస్లో కొంత అంటే టైం అటు వెళ్ళిపోయింది, అందుకని అలానే ఉంది. కానీ అది నాకు లెసన్ అయిపోయింది. నేను డైరెక్ట్ చేస్తూ ఉంటే అదర్ ఎండ్ నుంచి చూశారు మీరు? అదర్ ఎండ్ నుంచి కంప్లీట్గా చూశాను నేను డైరెక్ట్ చేస్తూ ఉంటే 4 హీరోస్ ఉంటారు దాంట్లో. ఓకే, ఆ 4 హీరోస్లో ఒక్కోసారి ఈ డైలాగ్ ఒకళ్ళకి ఇస్తే ఒకలా వస్తుంది, ఇంకోళ్ళకి ఇస్తే ఇంకోలా వస్తుంది, ఇంకోళ్ళకి ఇస్తే ఆ క్లారిటీ ఎవరికి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వద్దు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకు చెప్పాలి నేను ఇది అన్నానంటే, రే నాకు టైం లేదు, నాకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, చూసి చెప్పింది చేయి. ఏ రోజైతే నేను ఇటు సైడ్ వచ్చానో ఆ రోజు నుంచి నేను కరెక్ట్గా టోటలీ మారిపోయా. ఓకే, ఆ తర్వాత క్వశ్చన్ నిజంగా తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే తప్ప నేను ఐ వోంట్ బాదర్. నంబర్ 1. నంబర్ 2, ఐ నౌ నో హౌ టు గివ్ ఇట్ ఫర్ ద డైరెక్టర్. ఆయనకి 100 ఉంటాయి నెత్తి మీద, అరే రవి ఇదే డైలాగ్ రవి అంటే ఓకే నో ప్రాబ్లం, డైలాగ్ కమ్, వన్ ప్లేట్ పూరి కమింగ్ లాగా 1 డైలాగ్ విల్ కమ్. ఐ థింక్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతి యాక్టరు డైరెక్షన్ క్లాసెస్లో కూడా కూర్చోవాలి, ఒక సినిమా డైరెక్ట్ చేయాలి. ప్రతి డైరెక్టరు ఒకసారి యాక్ట్ చేయాలి, వాళ్ళకి రిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లవ్లీ. నేను చాలా రోజుల నుంచి అదే అనుకున్నా, మీరు చెప్పారు. ఎక్సలెంట్. మీరు అటు వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్ట్ ఓవర్ ఎంతూజియాస్టిక్గా అన్నిట్లో వచ్చి అడుగుతుంటే మీరు ఆగండి ఈ సీన్ ఉంది అని మీరే అని ఉండేవాళ్ళు అనుకోండి. మీరు ఇలా ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ ఎలా ఫీల్ అవుతారని మీకు తెలిసిపోతుంది. సెట్ అక్కడికి. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ని చూసి మనం యాక్టింగ్ చేస్తున్నాం, అది నిజంగానే అసలైన విషయము. ఒకటి తెలిసింది ఏంటంటే మీరు ఎక్కడ చెప్పలేదు అనుకుంటా, ఇది మీకు డాగీస్ అంటే విపరీతమైన ఇష్టం అంట. విపరీతం. రోడ్డు మీద ఏదన్నా దెబ్బ తగిలి ఒక పాపం ఒక డాగీ కానీ ఒక స్ట్రే డాగ్ కానీ ఏదైనా ఉన్నా సరే దాన్ని అలా వదలరంట, తీసుకెళ్తారంట, ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారంట. ఏంది బాబు ఇంత ప్రేమ? ఈ మనిషికి మనుషులతో ప్రేమ ఉంటే సరిపోలేదు, ఇంకా ఆ జీవాల దగ్గర కూడా అంత ప్రేమగా ఎలా ఉంటారు ఏంటి? మీ ఇంట్లో కూడా డాగీస్ ఉన్నాయి కదా? అవునవును, 2 ఉన్నాయి. పేర్లు ఏంటి? రూఫస్ అండ్ పీచెస్. రూఫస్ అండ్ పీచెస్ పీచ్ కలర్ లో ఉంటుంది, అందుకే పీచెస్. రూఫస్ ఏమో, రూఫస్ అంటే ఒక రెడ్ ఈగిల్ లాంటిది అనమాట. ఈగల్ ఒక డాగీకి అంటే జర్మన్ షెపర్డ్ అది, సో కలర్ అలాంటి కలర్ అనమాట, ఒక రెడ్ టైప్ ఆఫ్ ఈగిల్ కాబట్టి. యూజువల్గా పెట్ పేరెంట్స్ చాలా మంది ఉంటారు, కానీ ఈ ఎక్స్టెంట్ కి దారిలో ఏదన్నా ఇబ్బంది పడుతున్నా సరే నాకు ఇష్టమే. ఆల్ యానిమల్స్ ఫైన్. పీపుల్ ఇప్పుడు అలా అని చెప్పి నువ్వు నాన్ వెజ్ తింటున్నావా అంటే, నన్ను ఎవరైనా నాన్ వెజ్ తింటున్నావా అంటే ఇంకా తింటున్నానంటే ఎక్కువ తినను, బట్ చిన్నప్పుడు అలవాటు అయ్యింది నాన్ వెజిటేరియన్. ఇప్పుడు నా బాడీకి సప్లిమెంట్ నాకు తెలియదు, ఐ డోంట్ నో హౌ టు అప్పటికి తగ్గించా చాలా, బట్ స్టిల్ ఎక్కడో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్
గెట్ కంప్లీట్లీ రిడ్ ఆఫ్ అనమాట. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే దానికి దీనికి అసలు రిలేషన్ పెట్టి మాట్లాడచ్చు అంటారు. ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బికాస్ ఇప్పుడు మీకు కుక్కకి దెబ్బ తగిలింది, నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్కి చేయించావు, మరి కోడికి దెబ్బ తగలదా? నువ్వు చంపేస్తున్నావుగా. మరి మేకని, కోడిని, చేపని. సో దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. ఓకే, హార్ట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది అంతే. అందుకే ఒకళ్ళు ఎవరో అన్నారు, ఈ బుచ్చర్ షాప్స్ హ్యాడ్ గ్లాస్ వాల్, there will not be many people who will be eating non-veg అని. అంటే నీ కళ్ళ ముందు దాన్ని చంపి ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. బట్ కమింగ్ టు డాగ్స్ అంటే నాకు ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్ ఆన్ ద లివింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ఆల్ దట్. ఓ రియలీ? నిజంగా. అది ఎలా వచ్చింది అంత దాన్ని ఏమంటారు, ఎంపతి? ఇస్ ఇట్ ఎంపతి ఆర్ కంపాషన్? ఎంపతి, కంపాషన్, ఇవన్నీ దోస్ ఆర్ వర్డ్స్ డెఫినెట్లీ. See, they are looking for food. అవును పాప. Okay, they are looking for food. There's nobody to control them. Control them అంటే control and provide them. Feed them. neither control them, వాటిని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు, వాటికి పెట్టేవాళ్ళు ఉండరు. కాబట్టి దాన్ని బతుకుతూ అది ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఓకే, ఒక్కసారి ఎవడైనా ఒకడు కొట్టాడంటే దాన్ని, అది ఇంకో 10 మంది వెనకాల పరిగెడుతుంది. మనోడు ఎందుకు కొడతాడంటే ఆయన ఇంకోటి ఎవడో ఏదో కుక్క ఆడ వెనకాల పడి ఉంటుంది, అందుకని ఈ కుక్కను కొడతాడు. ఈ సైకిల్ ఇస్ అ వెరీ ఏమంటారు, లూప్లో చిక్కుకున్నాం అనమాట అందరం. ఓకే, యానిమల్ లవర్, యానిమల్ హేటర్ అనేది పక్కన పడేస్తే నాకేమనిపిస్తుంది అంటే, యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ సొసైటీ ఆఫ్ డాగ్స్. ఈ డాగ్స్ అని రోడ్డు మీద ఉంటున్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, దానికి ప్రయత్నించు. ఎలా సాల్వ్ చేస్తావు? తీసుకెళ్ళమని మున్సిపాలిటీని తీసుకెళ్ళమంటే ఎక్కడ తీసుకెళ్తారు? ప్లేస్ లేదండి, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడానికి ప్లేస్ లేదు. ఎక్కడో వదిలేస్తే ఊరవతలు వదిలేయడము. ఊరవతలు వదిలితే అక్కడ ప్రాబ్లం ఉంటుందా? ఊరు అనేది ఉంటుందా? ఊరవతలు ఇంకోటి ఏదో ఉంటుందిగా, మళ్ళీ ఊర్లోకి వస్తాయిగా. సో అఫీషియల్గా మన కంట్రీలో కానీ అదర్వైజ్ కానీ యూ కెనాట్ కిల్ స్ట్రే డాగ్స్ ఆర్ స్ట్రే యానిమల్స్, ఎనీథింగ్. యూ కెనాట్ కిల్ దెమ్ డైరెక్ట్లీ, రైట్? సో హౌ డూ యూ సాల్వ్ దిస్ నౌ? దేర్ ఆర్ సొల్యూషన్స్. ఏంటంటే 100 మంది ఉండే ఒక లొకాలిటీలో 3-4 పెట్టంటే కొద్దిగా, అంటే స్టే డాగ్స్ అన్న కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు. ఉంటారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అన్నం పెడతారు, వాటిని యానిమల్ బర్త్ కంట్రోల్ చేయించేస్తారు. సో దే వోంట్ బ్రీడ్ మోర్. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ దే లివ్ అండ్ దే విల్ గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ ఆల్ దాట్. ఇది మీరు అన్నం పెడుతున్నారంటే సగం ప్రాబ్లం అక్కడ తీరిపోద్దండి. అవునా? యాక్చువల్గా మా ఇంటి దగ్గర కూడా ఇది చూస్తున్నాం. రాత్రి 11 ఆ టైంకి ఒక 20 to 25 డాగ్స్ దే గెట్ దేర్ మీల్స్. సమ్ పీపుల్ ఆర్ దేర్ లైక్ యూ సెడ్, బట్ వాళ్ళు ఫీడ్ చేస్తారు. అది విశ్వాసం పెంచుకుంటున్నాయో తెలియదు, విశ్వాసం పెంచుకునే తెలియదు. అది అర్నింగ్ మానేసి దాని దగ్గరికి వస్తుంది కాబట్టి అది లేజీ అయ్యి పళ్ళు ఉలవల అంటే ఏదైనా కొరకాలి, వేటాడాలి, ఇలాంటి ఇన్స్టింక్ట్ పెరుగుతుందేమో తెలియదు. అందరిని అటాక్ చేయడం, కార్లు వెంటబడడం, చిన్న పిల్లలు ఉన్నారు. అది చాలా వరి అయింది. మీరు అన్నట్టు ఎటు సాల్వ్ కాకుండా అలాగే ఉంది. వాళ్ళు ఫీడ్ చేస్తూనే ఉన్నారు. మేము వెళ్ళి ఎందుకు మీరు ఫీడ్ చేస్తారు అని మేము అడగలేము, ఎందుకంటే అది మంచిదేమో, వాళ్ళు మంచి పనే కదా చేస్తున్నారు అని అనిపించి చాలా మేము మంచి పనే అనుకున్నాం. ఇవి ఇంత ఫెరోషియస్గా అయ్యేంత వరకు నేను అదే అన్న ఫెరోషియస్. అగైన్ ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక చిన్న 5 months పప్పి ఉండింది. 5-6 months బాగానే ఉండింది. 7th month బాగానే ఉండింది. 8th month బాగానే ఉండింది. 8th month తర్వాత దాన్ని బయటికి దొబ్బేశారు రోడ్డు మీదకి. రోడ్డు మీదకి దొబ్బితే ఒక బైక్ తీసుకొచ్చి ఏది ఖాళీగా పక్కన ఎక్కడ పడుకుని ఉంటే సరదాకి ఓకే, సో ఎక్కించాడు. దాని కాలు ఇప్పుడు 4 సార్లు ఇరిగింది. ఇన్ జనరల్ ఫుడ్ కోసం ఫైట్ కొడుతుందా, లేకపోతే వీడు ఎక్కించిన, ఎందుకంటే ఇట్స్ ఆన్ ద రోడ్, ఆ లొకాలిటీలో ఉండనివ్వట్లేదు కాబట్టి రోడ్డు మీద ఉంటుంది. ఆటో ఎక్కుతుంది, బైక్ ఎక్కుతుంది 2-3 సార్లు. దాని తర్వాత నుంచి అది రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. మరి ఎవరైనా అంతే కదా. మరి 8 months నుంచి బాగానే ఉందిగా, సడన్గా దానికి ఒక రోజు పొద్దున్న లేసి కరవాలని వెళ్తుందా? ఎవరైనా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పాపం, వాళ్ళ తప్పేంటి? ఏంటి రవి అసలు ఇలాగుంది, ఇది నొయ్యి గొయ్యిలాగా. అందుకే దాన్ని ఏంటంటే ఒక ప్రాసెస్ పెట్టి చేస్తే ఒక 20 ఏళ్ళకి ఉండవు డాగ్స్. నేననేది ఏంటి అంటే ఈ సైకిల్ మారదు, ఈ ప్రాబ్లం ఇలానే ఉంటుంది. కాకపోతే ఎవరైనా యాక్షన్ తీసుకుంటున్నారా? నేను గత 5 ఏళ్లలో ఒక 12-13 డాగ్స్కి యానిమల్ బర్త్ కంట్రోల్ చేయించా. అవునా? ఇంకోసారి చెప్పండి. యానిమల్ బర్త్ కంట్రోల్ ఎన్నిటికి చేయించారన్నారు? 12-13. ఓకే, ఒక 3-4 అక్కడి నుంచి లేపేసి ఎవరికో అడాప్ట్ చేసేసా.
నేను అనేది ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. దిగాలి, నువ్వు దిగాలి. ఓకే, మనకి కుక్కలంటే కంపాషన్ ఉందా, ఎంపతి ఉందా, అవన్నీ నాకు తెలియదండి. అంటే నాట్ అట్ దట్ లెవెల్ వేర్ మనం ఇది చేయాలా, వాటి కోసం చేయాలి, వీటి కోసం, అవన్నీ కాదండి. సొసైటీలో డాగ్స్ ఒక ప్రాబ్లం ఉంది కదా, అంటే స్టే డాగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని, రైట్? దానికి సొల్యూషన్ ఏంటి అంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆ ప్రొసీజర్స్ ఏవైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరెవరు చెప్పుంచుతారో అవి ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్తే తప్ప ఒక 20 ఏళ్లలో మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోవాలి డాగ్స్ని, లేకపోతే బయటికి ఎక్కడో తోసేయాలి అనేది సొల్యూషనే కాదు. బికాస్ ఎక్కడా పెట్టలేరు తీసుకెళ్ళి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి, అడవిలో వదిలేసి రావాలంటే అది అవ్వని పని, కుదరదు అది బేసికలీ. సో ఐ థింక్ యానిమల్ లవర్, యానిమల్ హేటర్ అనేది పక్కన పెట్టి సొసైటీలో ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేయటం ఎలా అని నిజంగా పూనుకుంటే ఐ డోంట్ థింక్ దిస్ విల్ బి ఎ ప్రాబ్లం ఇన్ 20 years. ఇప్పటికి కూడా 20 years పడుతుంది. అంటే పుట్టినవి అన్నీ దేర్ ఇస్ అ సైకిల్ ఆఫ్ లైఫ్, రైట్? పుట్టినని పోవాలంటే చనిపోవాలనే కాదు నేను అనేది. పుట్టినవన్నీ అట్లీస్ట్ ఎవరో దాన్ని అడాప్ట్ చేసుకోవటము, యూనో వాటికి ఒక సేఫ్ హేవెన్ ఇవ్వటము, చనిపోతాయి. సో ఐ థింక్ దట్స్ హౌ ఐల్ పుట్ ఇట్. నథింగ్ టు డూ విత్ యానిమల్ లవర్ ఆర్ అ హేటర్. అంటే దీనికి ఒక బ్యూటిఫుల్ సైడ్, ఒక పారాడైమ్ షిఫ్ట్ ఇచ్చే థింకింగ్ ఒకటి మీరు ఒక టిప్ ఇచ్చారంట ఒక వ్యక్తికి, ఓకే, మీ కలీగ్కి. ఏంటంటే ఎప్పుడన్నా కుక్కలు ఇలా అటాక్ చేసినప్పుడు మనం ఏమంటాం, అన్ని కొంచెం ప్యానిక్ అవుతాం, రాయి తీసుకొని ఇట్లా చూపిస్తాం, కొడతామని చేస్తాం. దాని బదులు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఏదైనా ఉంటే, రాయి బదులు బిస్కెట్ ఉంటే అది వెంటనే తోకూపుతుంది కదా. ఫుడ్ కదా. మీకు చెప్పాను అది, మీకే చెప్పాను, మీకు ఇంకెవరు చెప్పాను అది. బట్ యా, సో నాకు అది అరే అవును ఎంత బాగా చెప్పాడు. అంటే ఎంత లోపల ప్రేమ అనేది ఉంటే తప్ప ఇలాంటి టిప్ ఇస్తారు అనుకున్నాను నేను. అనేది ఏంటంటే నాకు ఆ విషయంలో ప్రేమ కంటే ఎక్కువ లూప్ కనపడుతుందండి. వీడు రాయిస్ కొడుతున్నాడు అని చెప్పి ఇది వెళ్ళి ఇంకోటి నరుస్తుంది, సంబంధం లేనివాడితోటి. వాడు నా మీద వచ్చిందని చెప్పి వాడు ఇంకో దాన్ని రాయిస్ కొడతాడు. సో ఈ సైకిల్ ఎప్పుడు ఆపుతారు? అది అందుకని నేను అన్నాను బేసిక్లీ, ఇఫ్ యూ హ్యావ్ బంచ్, కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి అంటే ప్రతిసారి అది అవ్వదు, నాట్ నెసెసరీ అవుతుందని కాదు, కానీ ఉన్నాయంటే అది ఇంకోసారి కరవదు. నేను ఆ కుక్క అయితే కరవదు. అది ఎక్కడో నాకు అంటే అట్లీస్ట్ 95% ఆర్ అ పర్సంటేజ్ ఇఫ్ ఐ కుడ్ టేక్ దోస్ మెనీ డాగ్స్, ఇఫ్ యూ ఫీడ్ దెమ్ వన్స్ దే విల్ నాట్ బైట్ యూ ఎవర్. ఇంకా ఫస్ట్ అంతా యాక్టింగ్ మాట్లాడాం కదా, తర్వాత అంతా కొంచెం నార్మల్ థింగ్స్ లైఫ్ అవి మాట్లాడుతున్నాం అనమాట. దట్ ఈస్ ద సెగ్మెంట్స్ వీఆర్ గోయింగ్. మీ లైఫ్లో మీరు పాటలు పాడుకోవడం, మ్యూజిక్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదా అసలేం పట్టించుకోరా, లేక పాడుకుంటారా? అయ్యో, ఇందాక నేను మీకు బాలు గారి ఇంట్రడక్షన్ అది ఎందుకు అంటే, నేను కంప్లీట్గా నాకు మోర్ దెన్ యాక్టింగ్కి మీకు అన్ని ఆపర్చునిటీస్, రోజు పొద్దున్నే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ యాక్టింగ్ చేయలేరు. సినిమా ఉండాలి, అవును, సినిమానో ఇంకోటి యాక్టింగ్ ఇది ఉండాలి, పొద్దున్న వెళ్ళి మేకప్ వేసుకున్న తర్వాత కెమెరా ముందు కానీ చేయలేరు. పాటలు అయితే ఎక్కడైనా పాడుకోవచ్చు, ప్రశాంతత ఎక్కడైనా పొందొచ్చు, అది ఇష్యూవే కాదు. సో ఫర్ మీ సింగింగ్ కమ్స్ ఫస్ట్. అంటే సింగింగ్ అంటే ఇన్ ద సెన్స్ లిస్నింగ్ టు మ్యూజిక్ కమ్స్ ఫస్ట్. యా, అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాడుకుంటూ ఉంటుంది, వేరే విషయం. కానీ మీరు కూడా ఇళయరాజా గారి దగ్గర నుంచి ఆ మ్యూజిక్ అక్కడ ఆ జనరేషన్ నుంచి, ఇంకా ముందు జనరేషన్ కూడా నాకు బహుశా వాళ్ళ పేర్లు నేను పెద్దగా తెలియకపోవచ్చు, లేకపోతే అలా ఫాలో అవ్వలేదేమో, కానీ ఇళయరాజా గారు ఎస్, ఐ మీన్ హీఈస్ ది వన్. తర్వాత రెహమాన్ లాంటి ఒక సునామీ లాగా కూడా మనం చూసాం కదా. అంటే తుఫాను ఇళయరాజా గారు ఇచ్చిన, ఏమన్నారు మళ్ళీ చెప్పండి. తుఫాన్ లాంటి ఇళయరాజా గారు వచ్చిన తర్వాత సునామీలు వస్తాయి, ఏముంది. ఏఆర్ రెహమాన్ గారు అంతే, ఈ జనరేషన్కి ఏఆర్ రెహమాన్ గారు ఇంకా ఎక్కువ. ఐ థింక్ ఇట్స్ ఆల్సో అబౌట్ ద టేస్ట్. అలా అని చెప్పి మీ టేస్ట్ గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారిది నాకు తిరడా చాలా ఇష్టం. ఐ మీన్ దొంగ తమిళ్లో వింటాను నేను యాక్చువల్లీ ఆ పాటలు, అమేజింగ్ ఉంటాయి. అలాగా చంద్రలేఖ అనే పాట ఆ టైంకి అది ఇప్పటికీ ఇన్ తమిళ్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్ తమిళ్. సో ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని నాకు డబ్బింగ్, నాకు బాంబే పాటలు అవి కూడా నాకు ఐ థింక్ ఆఫ్ అనిపిస్తాయి యాక్చువల్లీ. అంటే తమిళ్లో వింటాం ఇష్టం బేసికలీ, హిందీ అండ్ తమిళ్. హిందీలో కూడా బాగుంటాయి. తెలుగులోకి వచ్చేటప్పటికి ఎందుకో నాకు ఎక్కడో ఐ డోంట్ గెట్ ద సేమ్ ఫీలింగ్. అంటే అప్పటికి ట్రాన్స్లేట్ చేసిన చాలా బాగా చేశారు ఏఆర్ రెహమాన్ గారు ఇన్ దట్ సెన్స్, బట్ ఐ ఎంజాయ్ మోర్ ఆఫ్ సూదింగ్ ఎఫెక్ట్స్ అండ్ ఇళయరాజా గారు, పీస్ అండ్ ట్రాంక్విలిటీ అండ్ ది రేంజ్ ఆఫ్. అంటే ఇప్పుడు ఊరి పాటలు కొన్ని ఉంటాయి, ఊరి పాటల్లో మీకు ఇళయరాజా గారి ఊరి పాటల్లో ఉంటాయి, ఏఆర్ రెహమాన్ గారి ఊరి పాటలు
మ్యూజిక్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఫర్ మీ ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ దోస్ సాంగ్స్. ఆ డిఫరెన్స్ నాకు అనిపిస్తుంది. కనెక్షన్ క్లియర్గా ఉంది. అది ఇళయరాజా గారి లేడీస్ టైలర్ లేకపోతే అప్పులప్పారావు, సారీ ఏప్రిల్ 1 విడుదల, ఇవన్నీ. అంటే అంతకంటే మీకు ఊర్లో సెట్ అయినంత ఇది రాదు అది. బట్ అదే ఏఆర్ రెహమాన్ గారు అయితే మీరు ఇట్ విల్ బి లిటిల్ మోర్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి అ లాట్ మోర్ టైప్లో ఉంటుంది. అచ్చా, అయితే మీ పాయింట్ ఆఫ్ ఇది బ్లెండ్ అవుతుంది, అది మ్యూజిక్ లాగా బాగుంది. అది మ్యూజిక్ అబ్సల్యూట్లీ. ఆయనకి పేరు పెట్టేదే ఉంటుంది మరి. I enjoy this more because I can literally hear a lot of lyrics going on and the soothing effects and all. మీకు ఇష్టమైన లిరిసిస్ట్ ఎవరు? వేటూరి గారు, సీతారాం శాస్త్రి గారు, ఇద్దరు. వాళ్ళిద్దరు లెజెండరీ పీపుల్. అది రెండు కళ్ళులా చెప్తారు మనకి. అబ్సల్యూట్ వాళ్ళిద్దరు. అంటే అఫ్ కోర్స్ చంద్రబోస్ గారు, యూనో భువనచంద్ర గారు, అప్పుడు అనంత శ్రీరామ్ గారు, లేకపోతే అనంత శ్రీరామ్ గారు నౌ, ఆల్ దాట్ ఈస్ ఫైన్. బట్ మై ఆత్రేయ గారు అప్పుడు, బట్ మై థింగ్ గోస్ టు వేటూరి గారు, ఇటు సీతారాం శాస్త్రి. టాప్ ఆఫ్ ద మైండ్ వేటూరి గారి పాట ఏదైనా ఉందా? ఎంత మాస్ నెంబర్ అయినా, ఎంత డివైన్ పాట అయినా ఓకే, తప్పరు ఒక 2 లైన్లు పాడండి అంటే ఏం పాడతారు? సిరిమల్లె నీవే అని ఒక పాట ఉంటుంది, అదొకటి. అది చాలా ఉంటుందంటే 2 లైన్లు పాడండి. శృతి చేసుకుంటారు కదా మీరు. గుర్తు అంత లేదు కానీ లిరిక్స్ ఎక్కడ మిస్ అవుతానేమో అని. ఏదో ఒకటి పాడండి రవి, లైటర్గా. అంత ఎక్స్ప్రెషన్ చూసుకోవచ్చా లిరిక్స్? చూసుకోండి. బా, చీటీ పెట్టుకొచ్చారా ఏంటి? లేదు అంతా ఈ మధ్య చీటీలు అక్కడ ఉన్నాయండి. అన్ని పాటలు, చీటీ పాటలు కూడా కంప్యూటర్ మీదే ఉంటాయి. సో సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటె నీవే, ఎన్నెల్లు తేవే, ఎదమీటిపోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎలదేటి పాట చలరేగె నాలో, చలరేగిపోవే, మధుమాసమల్లే, ఎలమావి తోట పలికింది నాలో, పలికించుకోవే, మది కోయిలల్లే, నా పలుకు నాదే, నా బ్రతుకు నీదే, తొలిపూత నవ్వే, వనదేవతల్లే. అయిపోయింది అక్కడ. పూలే సన్నాయి పాడే, అలా ప్రాక్టీస్ చేస్తే సింగర్ అవ్వచ్చు రవి. అవి ముందు అప్పటి నుంచి ఇంతే ఉంది. ఎంత ప్రాక్టీస్ చేసినా ఇక్కడే ఉన్నా. బట్ ఆబ్వియస్లీ వేటూరి గారు. ఓకే, మీరు వేటూరి గారు అన్నారు కదా, ఇప్పుడు నేను ఒక లిరిక్ చెప్తా టెక్స్ట్ లాగా, దాని అది రాగంలో పాడండి. ఛాన్స్ ఉంటే మీకు, అంటే మీరు క్యాచ్ చేయగలిగితే. ఓకే, క్యాచ్ చెయ్యాలి ఇలా నా లెక్క ప్రకారంగా. ఓకే ఓకే ఓకేనా? నేను మామూలుగా చెప్తా, ఏబిసిడి అంటే చెప్తా. చెప్పండి. కస్సుబుస్సుల కలలు కనుకు గోరు వెచ్చగా, తల నిండా మునిగాక తమకు వలదు వణుకు. అసలు ఎక్కడ విన్నారా? సెకండ్ లైన్ నాకు లేదు, అంటే విన్నా కానీ నాకు. కస్సుబుస్సుల కలలు కనుకు, ఇది మధ్యలోంచి లేపారు మీరు. పల్లవి చెప్తానని చెప్పలేదు, మధ్య నుంచి లేపారట. నేనేదో కస్సుబుస్సుల కలలు కనుకు గోరు వెచ్చగా, తల నిండా మునిగాక తమకు వణుకు, వలదు వణుకు. నాకు గుర్తురాట్లేదు. నాకు ఈ లైన్స్ లిరిక్స్ గుర్తున్నాయి కానీ పాట గుర్తురాదు. నిజంగానే గుర్తున్నాయి. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఆ సెకండ్ ఫస్ట్ అసలు లేదు, రేడార్లో లేదు, ఫస్ట్ లేదు. మీరేంటండి ఇలాగా? చిరంజీవి గారి పాట అది, గరణమోగుడు. చెప్పండి మీ గరణమోగుడు కాదు. నేను ఎవరి పాట చెప్తే షేక్ అవుతారు మీరు. చెప్పండి. చెప్పనా? చెప్పేసండి. మీ పాటే, చిరంజీవి గారి పాట కాదు, మీ పాటే నేను చెప్పింది. మీరంటే ఆ పాటలో మీరు కూడా ఉన్నారు.
కాదు రవి, అన్నిసార్లు నాగరాలో వినుంటారే, లిరిక్స్ చెప్పగానే పాడాలని తెలీదు. ఇది నాకు సైనికుడు సినిమా, ఇది సైనికుడు సినిమాలో ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులేన నువ్వులా జవనాల ఓ మధుబాల కసుబుస్సులు. అదే నాకు అర్థమైంది. మీరు మరి అక్కడ మరి కాకా వదిలేసారుగా, చెప్పింది పాడండి. కాకా కసుబుస్సుల తల నిండా మునిగాక తమకు వలదు వణుకు. అదే వెనకాల లైన్ గుర్తుంది, కా అనగానే వచ్చిండేది. బాగా డాన్స్ చేశారు, నిన్నే చూసి ఆ పాట. ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకుని బాగా చేశారు. ఆ పాట ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏదైనా ఒక లైన్ చెప్పాలంటే? ఎన్ని డేస్ షూట్ చేశారు అది? ఐ థింక్ 8 days అంతా షూట్ చేశారు. ఓకే, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. 8 days అంతా షూట్ చేశారు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. రాజు మాస్టర్ గారు నన్ను బాగా మెచ్చుకున్నారా? కాదు, నన్ను బాగా ర్యాగింగ్ చేశారు ఆ పాటలో, in a very sweet way. Yeah. Okay. Oh my God, lot of things మాట్లాడాం రవి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఒకసారి వెనక్కి వెళ్ళాం, ముందుకు వెళ్ళాం, రకరకాల టచ్ చేసాం. థ్యాంక్స్ అలాట్ రవి. You made Thank you very much. Thank you so much. It's been as I said, మీరు బాగా you've done something for yourself. That is what I feel. And I think this conversation also went that way. చాలా బాగుండింది. మీరు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఈ అమ్మ సారీ అంటే ఐమ్ లైక్ డూడ్ వెర్ ఈజ్ గెటింగ్ ఎట్ అని. అంటే ఎవరో బాబు ఆయన ఎవరు వాయిస్ మెసేజ్ పెట్టారు, అండ్ దెన్ ప్రొడ్యూసర్ రైటింగ్, ఇట్స్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ద వే యూ వెంట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ హావ్ నెవర్. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు, మాకు చాలా టైం ఇచ్చారు, చాలా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. లేకపోతే మామూలుగా ఐ హావ్ సంథింగ్ ఇంకా ఎంతసేపు అలా ఉంటే ఇంత బాగా ఆల్వేస్ హ్యావ్ సంథింగ్. కరెక్ట్, బట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ రవి. థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఒకసారి బాలు గారు ఫ్యాన్ మూమెంట్ కానీ అలాంటిది ఏదైనా చేద్దాం, మాత్రం చేద్దాం. జాలీగా ఏదైనా డ్రైవింగ్ లో బాగా పాటలు పాడుకుంటూ చేద్దాం. పాడుకుంటూ షుడ్ డు దట్.